భక్తిషన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనతో ఒక విలక్షణమైన గెస్ట్ ఉన్నారు. విజయ విహారం రమణమూర్తి గారు. గురువు గారిని ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్రత్యేకంగా నేను అవసరం లేదు. మీరు అనేక సోషల్ మీడియాలలో చూసుంటారు. సో ఈరోజు మనం మాట్లాడబోయే ప్రత్యక్షమైన అంశాలు రెండండి. ఒకటి, రామ్ మందిరంలో కొంచెం సొమ్ము దొంగతనం జరిగింది, కొన్ని ఇటుక కడ్డీలు కూడా దొంగతనం జరిగాయని చెప్తున్నారు. అంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి. సో దీంట్లో నిజం ఎంత ఉంది ఉంటే దాని గురించి మనం మాట్లాడవచ్చు. లేదు, ఈ దొంగతనాన్ని సాకుగా పెట్టుకొని కొందరు పొలిటిక్స్ ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఇదొకటి చూడాలి. రెండోది వచ్చి గో సంరక్షణలో మన భారతీయులం, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న హిందూ కానీ ముస్లిం కానీ అందరూ ఒకప్పుడు హిందువులేగా. సో వాళ్ళు ఈ గో సంరక్షణ కోసం ఏం చేయొచ్చు, దీని గురించి మాట్లాడదాం. రమణమూర్తి గారు నమస్తే అండి, వెల్కమ్ టు భక్తి శంక్. నమస్కారం, థ్యాంక్ యూ. సో అయోధ్య రామ మందిరం కట్టారు. కట్టిన తర్వాత చాలామందికి ఎందుకు అది నచ్చలేదు అనిపించింది నాకు కూడా. కొందరు పొలిటికల్ పార్టీస్ కానీ, కొందరు సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు, కొందరు సోకాల్డ్ జర్నలిస్టులు కూడా రామ మందిరం కట్టకుంటే బాగుండేది, దాని బదులు స్కూల్ కడతాం, కాలేజీలు కడతాం, హాస్పిటల్ కడతాం. కట్టిన తర్వాత చాలా మంది పోలేదు. పాతికేళ్ళ ఇండియా టుడే వాళ్ళు జరిగినప్పుడు ఒక స్పెషల్ వేశారు, ఏం కట్టాలని రకరకాల ఐడియాస్ ఇన్వైట్ చేసి ఇచ్చారు. దాంట్లో ఇలాంటి మీరు చెప్పిన రకాల ఐడియాలు వచ్చినాయి. నేను ఆశ్చర్యపోయాను. అదే ఉన్న గొడవలే చేయాల్సి వస్తుంది. మ్యూజియంలు అవన్నీ స్కూల్స్ కట్టడానికి అదే ప్లేస్ ఎలా అవుతుంది, పిచ్చాయండి వీళ్ళకి. చెప్పండి. మొత్తానికి కట్టిన తర్వాత మొదలైంది. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కాంట్రవర్సీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. అక్కడ ఏదో సొమ్ము దొంగతనం జరిగింది. కొందరేమో 7 కోట్లు 7.5 కోట్లు అంటున్నారు, ఇంకొందరు వచ్చి ఏకంగా 2,000 కోట్లు అంటున్నారు. స్వామికి సమర్పించిన సిల్వర్ ఇటుకలు అంటే వెండి ఇటుకలు ఏవో పోయాయి అని కూడా వాదన వస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? దీని గురించి ప్రధానంగా ఏంటంటే, నా ఉద్దేశం, మతంలోకి రాజకీయాలు ఎంటర్ అయినప్పుడు సమస్యలు వస్తాయండి. ఫస్ట్ నుంచి ఈ సమస్య ఉంది. ఇస్లాం తోటి సమస్య ఉంది, హిందూ మతంతో సమస్య ఉంది. హిందూ మతంతో ఇప్పుడు వస్తుంది, ఇస్లాంతో ఎప్పుడు ఉంది. రాజకీయము మతం రెండు కలిసినప్పుడు అవి చాలా డేంజరస్ కాంబినేషన్. అది నా ఒపీనియన్, మోస్ట్ లెథల్ కాంబినేషన్. ఇప్పుడు 1985 నుంచి, అంటే నా చిన్నప్పటి నుంచి, నేను 70s ఆ ప్రాంతాల్లో కూడా, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో కూడా పత్రికల్లో ఇంకా రామ మందిరం తాళం వేసిన బొమ్మలను దాని తర్వాత సంబంధించిన ప్రచారం చూసేవాడిని. 85లో అడ్వాణి గారు రథయాత్ర ప్రారంభించిన తర్వాత, 84లో అనుకుంటే ఇందిరాగాంధీ చనిపోయారు. ఇందిరాగాంధీ చనిపోయిన నెక్స్ట్ ఎలక్షన్స్లో సానుభూతి వల్ల ఆయనకి, రాజీవ్ గాంధీ గారి పార్టీకి బాగా పెద్ద మెజారిటీ, బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి. అప్పటిదాకా గాంధీ సోషలిజం అనే దాని మీద ఉన్నటువంటి పార్టీ ఇలా కాదు, మనం పాలసీ మార్చుకోవాలని దాన్ని హిందూ జాతీయవాదం అన్నారు అని దీనికి సంబంధించి రథయాత్ర ప్రారంభించారు. అప్పటి నుంచి ఇష్యూ చాలా మొదలైంది. ఒక రకంగా అప్పటిదాకా నడుస్తుంది, ఇప్పుడు లేకుండా లేదు, కానీ అప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బీజేపీ ఒక రాజకీయ పార్టీకి రాజకీయమైన లక్ష్యాలు ఉంటాయి. అవి లేకుండా ఏ పని చేయడం, సాధువులు సంతులు కనుక చేసి ఉంటే అది వేరేగా ఉంటుంది. అంటే రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలి కదండి, రాజకీయం చేయకుంటే ఆశ్చర్యంగానే చేయాలి. సహజంగా అని చెప్పాను నేను, తక్కువ ఉద్దేశంతో కాదు. సహజంగా రాజకీయం చేసుకునే వాళ్ళు ఇప్పుడు మతంలోకి ఎంటర్ అయ్యారు. తర్వాత సంఘ్ పరివార్కి ఒక సంస్థగా, ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదు కానీ దానికి ఒక రాజకీయ విభాగం ఉంది. రాజకీయం అనేటువంటి ఆ విభాగం మీద ప్రేమ కూడా ఉంటుంది. సో సంఘ పరివార్ ఏర్పాటు చేసిన సంస్థలే ఈ బజరంగ దళ కానీ రకరకాల సంస్థలు. వీళ్ళందరికీ తలలో కొంత రాజకీయం. దీన్ని రామ మందిరాన్ని దాంట్లోకి వచ్చారు, ఉధృతంగా దాన్ని తీసుకువెళ్ళారు. సరే 92 కదండి, 92లో ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత అనేది జరిగింది. తర్వాత కోర్టు తీర్పు రావడానికి మనకు సమయం పట్టింది. కోర్టు తీర్పు వచ్చింది, ఆ తర్వాత ఇది కట్టడం జరిగింది. అంతకు ముందు నుంచి కూడా ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమాలు, మాస్ కార్యక్రమాలు, అంటే రాజకీయాల్లో కూడా సహజం అది, దీనికి సంబంధించి ఇచ్చేవారు. ఇటుకల్ని పూజించి పంపించడం, లేకపోతే శిలాన్యాసం చేస్తామను, లేకపోతే ఆ మధ్య అక్షంతలను, రకరకాల కార్యక్రమాలు జరిగాయి. పబ్లిక్ తగిలి నాకు తెలిసి అప్పటికి డబ్బులు వస్తున్నాయి. దానికి సంబంధించి స్తంభాలు కూడా కూల్చివేతకు ముందే అవి రెడీగా ఉన్నాయి, చాలా మటుకు. అంటే అన్నీ కాకపోవచ్చు కానీ చాలా మటుకు రెడీగా. అవి అంటే ఒక గుడికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమైనా ఉంటే 200 కోట్లు అవుతుందేమో మ్యాక్సిమం అని అనుకుంటున్నాను. నేను ప్రత్యక్షంగా గురించి చూడలేదు, ఏమంత ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ నా అంచనా ప్రకారం అక్కడ దానికి 10 డబ్బు వచ్చిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి డొనేషన్స్ రావడం అనేది జరుగుతుంది.
రామ మందిరానికి డొనేషన్ ఇవ్వకపోతే తప్పు అవుతుంది, రామ మందిరానికి ఇవ్వాలి కదా మనం. మామూలుగా అపార్ట్మెంట్లో ఉండే జనాల దగ్గర నుంచి మొదలుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత నేను ఇవ్వాలనేటువంటి ప్రేమాభిమానంతో ఇచ్చారు. ఆ సొమ్ము చాలా పెద్ద ఎత్తున ఉంది. దానిపైన ఎటువంటి అదుపు చేయడానికి శక్తి సామర్థ్యాలు నాకు తెలిసి ఎవరికి లేవు. సాధారణంగా ఏ వ్యవస్థలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, లేకపోతే ఏ వ్యవస్థలో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా కూడా కొంచెం అదుపు లేనప్పుడు, చివరికి ధార్మిక సంస్థల్లో కూడా కొంచెం డీవియేషన్స్, దాన్ని పక్కదారి పట్టించేవాళ్ళు, స్వలాభం గురించి వాడుకునే వాళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో బాబా లాల్ దాస్ గారని ఒక పూజారి ఉండేవారు. ఆయన 1991 దాకా ఉన్నారు. 80లో ఎప్పుడు కోర్టు ఆయన నియమించింది. అంతకుముందు రామలాల విగ్రహాలకి ఆయన పూజారి. ఆయన ఈ యాక్టివిటీ గురించి మాట్లాడుతూ ఆ రోజుల్లోనే డబ్బులు విపరీతంగా సంపాదిస్తున్నారు, ఇది చాలా దూరం వెళ్తుంది, ఇదంత అవసరం లేదు అనేటువంటిది ఆయన మాట్లాడారు. 92లో ఆయన ప్రభుత్వం ఈ బాబ్రీ మసీద్ కూల్చివేతకు ముందు కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఆయన తొలగించింది. 92లో ఈ కూల్చివేత జరిగింది. తర్వాత కళ్యాణ్ సింగ్ కూడా రాజీనామా ఇచ్చి దిగిపోయాడు. 93లో అంటే ఈయన అన్నాడు, అసలు ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్కి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళని ఎవరు ఉంచరు, నేను ఇంకా బతుకున్నానంటే ఆశ్చర్యం అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అది రికార్డు ఉంది. 50 మంది పూజారులను చంపేశారు అంటే అక్కడ చాలా గుళ్ళు. అంటే ఎవరు చంపారు అది స్పష్టంగా చెప్పలేదు ఆయన. దీనికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సంఘ పరివార ఆధ్వర్యంలో నడుస్తుందో దానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన దాని గురించి చెప్పేవాడు. 50 మంది పూజారులు చెప్పి నేను ఇంకా బతుకున్నానంటే ఆశ్చర్యం, నేను ఇంకా విమర్శిస్తూ కూడా నన్ను ఉంచారు అని చెప్పాడు. చెప్పి కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ని నాకు రక్షణ కల్పించమని అడిగాడు. అంటే సంఘ పరివార్ ఇక్కడ ఈయనకి థ్రెట్ ఆయన వాళ్ళు పూజారులను చంపారు అన్నట్టు ఆయన అన్నట్టుగా చెప్పాడు. తనని కూడా చంపేస్తారని చెప్పాడు. కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ నాకు రక్షణ కల్పించమని అడిగాడు. వాళ్ళు కల్పించలేదు. ఈయన తొలగించారు. ఈయన ఊర్లో మామూలుగా పూర్పాకులు అక్కడ అయోధ్య ఆలయానికి చాలా తక్కువ దూరంలో అని చెప్తారు. అక్కడ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకి కారణం ఇవేవి కాదు, ఏదో ఆస్తి తగదా ఉంది అని పోలీసులు తేల్చారు. తర్వాత అదే దాని మీద అదొక ఆర్గ్యుమెంట్ కాదు, అతను ఇవన్నీ లేవనెత్తడానికి చంపేసినప్పుడు కూడా ఇలాంటివే ముందుకు వస్తాయనేది అదొక ఆర్గ్యుమెంట్. అప్పటి నుంచి అనేక మంది అంటే రిలీజియస్ ప్రముఖులు, హనుమాన్ గడికి సంబంధించి ఆయన పేరు జ్ఞాన్ దాస్, ఆయన కూడా ఈ మాటలు చెప్పేవాడు. మహంత జ్ఞాన్ దాస్ ఆయన పేరు. అలాగే మొన్న ఇప్పుడు మహంత రుచిగోపాల్ దాస్ స్థానంలో వస్తున్నటువంటి కమల్ నయన్ దాస్ గారు కూడా అయోధ్యలో మామూలుగా సైకిల్ వేసి తిరిగేవాడు. మా కళ్ళ ముందు కార్లు బైకులు కొనుక్కున్నారు. మా కళ్ళ ముందు చిన్న చిన్న పెంకుటిళ్ళు కాస్త 2-3 అంతస్తులు ఇళ్ళు అయినాయి. మా కళ్ళ ముందు డబ్బులు తీసుకోవడం మేము చూసినాం. ఇప్పుడు ఇటకలు బయట నుంచి వచ్చిన ఇళ్ళకి వాడారు. ఇప్పుడు శిలాన్యాస పేరు మీద పంపించేవారు. ఇలాంటివన్నీ ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడి అంటే ఆయన అవ్వబోతున్నాడు. ఇప్పుడు సక్సెసర్ ఆయన. ఇప్పుడు ఆ క్షేత్ర మట్టుకి ఆయన అధిపతి కాబోతున్నాడు. ఎవరు దొంగలో వాళ్ళే విచారణ చేస్తే విషయం ఎట్లా బయటకు వస్తుంది. అంటే దీంట్లో ఈ సంస్థలన్నీ ఇన్వాల్వ్ అయినాయి. ఈ సంస్థలతో అందరికీ సంబంధాలు ఉన్నాయి. దీని గురించి చెప్పగలిగిన వాడు ఎవరు చెప్పలేరు, ఇది ఎప్పటికీ బయటకు రాదు అనే పద్ధతిలో మొన్నే మాట్లాడాడు. ఓకే. సో ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఇప్పుడు నేను 85 అన్నాను. 85 అంటే 40 ఏళ్ళ విషయం. బహుశా అంత లోతు ఎవరిని వెళ్తారు. అప్పుడు మనుషులు ఇప్పుడు ఉన్నారు లేదు. అద్వానీ గారే ఆయన ఇదైపోయారు, వృద్ధులైపోయారు. తర్వాత ఆ రోజు ఉన్న పెద్దవాళ్ళంతా లేరు. అంచేత ప్రొలాంగ్ పెద్ద యాక్టివిటీ. ఒక విషయం సుస్పష్టంగా తెలిసింది ఏమిటంటే, మొట్టమొదట ఎవరు అఖిలేష్ యాదవ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రైజ్ చేశారు. తర్వాత బీజేపీ వాళ్ళు కూడా చాలా జరుగుతుందన్నారు. మహిపాల్ సింగ్ ఎవరో ఆ సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగి దాని ఆరోపణ బయట తీసుకురాగానే అతను సస్పెండ్ చేశారనేటువంటి ఒకటి వచ్చింది. తర్వాత మరో వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు. ఇట్లాగా జరుగుతుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సిట్ ఏర్పాటు చేసి దాని మీద రెగ్యులర్గా నాకే రిపోర్ట్ చేయండి మీకు సీఎం అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నట్టు కొంతకాలం వార్త వచ్చింది. నేను జస్ట్ ఒక 3-4 రోజుల క్రితం కూడా నేను గమనించినంత వరకు ఎఫ్ఐఆర్ ఏం లేదన్న. ఎఫ్ఐఆర్ లేకుండానే సమాచార సేకరణ చేయటం, తర్వాత ఎవరిని వెళ్ళొద్దు ఇక్కడి నుంచి అని చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఒక రకంగా చూస్తే సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఎవరిని వెళ్ళొద్దు అంటున్నారు అనేది. ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా వచ్చింది అంటున్నారు. ఎఫ్ఐఆర్ వచ్చింది చెక్ చేసి సిట్ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ముందే ఎఫ్ఐఆర్ పెట్టాల్సింది అని ఎఫ్ఐఆర్ అంటే వాదన చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమిక నివేదిక, ప్రాథమిక సమాచార నివేదిక, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, తర్వాత ఛార్జ్ షీట్ వస్తుంది విచారణ అయిన తర్వాత. అసలు విచారణ చేయాలంటే ఎఫ్ఐఆర్ అవసరం. ఇది 200 కోట్ల రూపాయలు. ఇంకా జ్యువెలర్ అసోసియేషన్ వాళ్ళు మీరు చెప్పినటువంటి ఇందాక ఇటుకలు మేము సబ్మిట్ చేసిన ఎక్కడ ఉన్నాయి, కొంతమంది మేము ఇచ్చినటువంటి ఇవి ఎక్కడ ఉన్నాయి,
నిజమో కాదు, మన సోషల్ మీడియాలో యుగంలో ఉన్నాం కాబట్టి ఎవడు ఏది పడితే అది మాట్లాడేటువంటి విధానం, అక్కడ దొరికినాయట, బాత్రూంలో దొరికినాయని, ఇంకోటి దొరికినాయని, మనం జస్ట్ దాని గురించి బ్రౌజ్ చేయగానే మన వీడియోలు వస్తాయి. ఎవడు పడితే ఔత్సాహికులు ఇష్టం వచ్చిన తమ్ముళ్ళు పెట్టి చేస్తారు. అవన్నీ నిజం కాదు మనకు తెలియదు. తన విషయమే సీరియస్గా ఉంది. నేనేమనుకుంటున్నానంటే యోగి ఆదిత్యనాథ్ గారికి నాకేం పర్సనల్గా ఏమి కోపంగానే ఏమి లేదు. విశ్వ హిందూ పరిషత్తుకి సంబంధించినటువంటి ఆయన చంపకరాయ్, సంపత్ రాయ్ ఆయన ఇన్వాల్వ్ అయినట్టుగా, లేదు నేను ఇన్వాల్వ్ కాలేదు, మా అసిస్టెంట్ ఎవడో, మా డ్రైవర్ ఎవడో చేశాడు అనేది కూడా సంఘ పరివార సంస్థలతో చాలా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లో ఉన్నారు. అంచేత పారదర్శకంగా జరగాలి అంటే సుప్రీంకోర్టు, అంటే మన దేశంలో ఇప్పుడు ఏ వ్యవస్థలైనా సక్రమంగా ఉన్నాయని చెప్పే పరిస్థితి నిజంగా చెప్పాలంటే నా మనసులో అయితే లేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారే ఆయన ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తే కరెక్ట్గా ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. ఆ రాజకీయ పార్టీని ఆ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అంచేత మరేదైనా నిష్పాక్షికమైన సంస్థ అయితే కోర్టు ఆధ్వర్యంలో ఎవరైనా చేస్తే వాళ్ళు నిత్యం పర్యవేక్షించేలాగా వీలైనంత వెనక్కి వెళ్ళి నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ వ్యవహారం కాదు. పర్టికులర్గా కరోనా టైంలోనూ, కరోనా కాదు, మన ఇది పుష్కరాల టైంలో రామజన్మభూమి చాలా మంది జనం వచ్చారు. అప్పుడు విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేసుకునే పరిస్థితి లేదని సీసీ కెమెరాలకు అడ్డు నిలబడి కూడా చేశారని అడ్డు అని, అంటే ఈ ఫెయిలర్స్ పత్రికల్లో వచ్చేవి ఏవి కూడా ఇది అభిజ్ఞ వర్గాల కథలను చెప్తుంటారు, ఏది అథెంటిక్ స్టేట్మెంట్స్ కాదు అవి. అలాగని అవి మనసులో ప్రవేశిస్తాయి, విస్తారంగా జనబాహుళ్యంలోకి వెళ్తున్నాయి, సమాచారం గందరగోళంగా ఉంది. అంచేత కోర్టు ఆధ్వర్యంలో జరిగి దీన్ని నిగ్గు తెల్చాలి. ఎందుకంటే కోట్ల మంది హిందువులకి అది పెద్ద గాయంలాగా మనసులో శూలం దిగబడినట్టుగా గెలగలాడుతారు, చాలా మంది కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. అంటే ఇలా ఎలా జరుగుతుంది, ఈ విధంగా ఎలా చేస్తున్నారు అనేది. అది సాధారణంగా ఎక్కడ జరిగినప్పటికీ ఇన్సైడర్స్ ఏదైనా పని చేశారంటే ఏ టెంపుల్లో ఉన్నా, ఏ వ్యవస్థలో ఉన్నా ఎవరికైనా కలిగే దిగ్భ్రాంతి. రాముడు అయ్యేసరికి, అయోధ్య అయ్యేసరికి దాని మీద ఎప్పటి నుంచో ఎమోషనల్గా అది కేంద్రంగా మారిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా అది ఎక్కువ ఉంటుంది. మనం కోరగలిగింది నిష్పాక్షికమైన దర్యాప్తు జరపాలి. అయితే నేను విన్నది ఏంటంటే ఇది జరిగిన తర్వాత కూడా రామ మందిరానికి భక్తుల పోటేం తగ్గలేదు, ఇంకెక్కువ పెరిగారు, డొనేషన్స్ పెరిగాయి. దీనికి అయితే ఒకటి నేను ఏం చెప్పాలంటే నమ్మకం పోయే విధంగా ఏమీ లేదు, అంటే నమ్మకం పోయే విధంగా ఉంది. అయితే ఇప్పుడు ఏం జరిగినా దైవంపై నమ్మకం ఎందుకు? రామ మందిరం అంతా డొనేషన్లతో కట్టారు. నాకు గుర్తుంటే అఖిలేష్ యాదవ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో హజ్ హౌస్ అంటారు, అది కట్టడానికి ఒక 100 కోట్లు ఇచ్చి కట్టించాడు. రామ మందిరం కట్టించేటప్పుడు గవర్నమెంటే సొంత డబ్బులతో కట్టించేస్తే ఎలా ఉండేది? సుప్రీంకోర్టు తీర్పు ద్వారానే, ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మందిరానికి మసీద్కి పంచాయతీ చేసి వాళ్ళు భూమిని పంచారు. డిమాలిషన్ అనేటువంటి సైట్ని, డిమాలిషన్ తప్పు అని చెప్పారు, ఈ సైట్ని వాళ్ళు పంచారు. మసీద్కి సైట్ ఇచ్చారు, టెంపుల్కి సైట్ ఇచ్చారు. అఫ్కోర్స్ అది మసీద్కి వేరే చోట లేదన్నా, చాలా దూరం ఉంది, 5 acres ఎంతో ఇచ్చారు, నాకు తెలిసినంత వరకు అనుకుని ఇచ్చారు. బట్ అది కూడా క్లియరెన్స్ ఇంకా రాలేదు, వస్తుందో లేదో తెలియదు. ముస్లిమ్స్ దాన్ని కట్టుకోలేరు. చాలా మంది ముస్లిం లీడర్స్ ఏమన్నారంటే మేము అక్కడ కట్టుకోము, దీన్నే కూల్చి మళ్ళీ కడతామని వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు కొందరు. మనకు అది వదిలేస్తే నాకున్న అవగాహన చెప్తాను. నాకున్న అవగాహన ప్రకారం అంటే మీరు ఈ సబ్జెక్ట్ మనం అనుకుంటే నేను కూడా బ్యాక్ చెక్ చేసుకుని వచ్చేవాడిని. ఆ సైట్ని డివైడ్ చేశారు జడ్జిమెంట్లో. నేను మొన్న కూడా ఇంత లావ్ జడ్జిమెంట్ని తీసుకుని సైట్కి వెళ్ళాను ఈ ఇష్యూ వచ్చినప్పుడు, కానీ ఈ పార్ట్ చూడలేదు. మీరు చెప్పినది దూరంగా ఇచ్చారు. అయితే దాన్ని అనుకుని ఇచ్చారని నేను అనుకుంటాను. రెండు లేదు, ఆ సైట్నే పంచారు వాళ్ళు. లేదు, ఆ సైట్నే పంచారు. లేదండి, ఉన్న సైట్ ఏదైతే కూల్చివేత జరిగిన సైట్ ఉందో దాంట్లో కొంత హిందువులు కొంత ముస్లింలకు ఇచ్చారు. ఇవ్వలేదు, ముస్లింలకు తక్కువ ఇచ్చారు. లేదండి, నేను చెక్ చేసుకుంటాను. దూరం ఇచ్చారు, అది కూడా యాక్సెస్ లేదు. అయితే విషయం ఏంటంటే ఇది సంతృప్తికరమైన జడ్జిమెంట్ కాదు అనుకుని ఇది ఏదైతే ముస్లిం పర్సనల్ లా బోర్డు దానికి సంబంధించిన బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఎవరైతే దీనికి రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళు మరొకసారి అప్పీల్ వేసుకుంటాము అనడం వల్ల అది ఆగింది. అంతేగాని కట్టలేమని కాదు, ఇది కాదు. వాళ్ళెవరో దాన్ని కూర్చి కడతామంటే అది అయ్యే పని కాదు, నాన్ సెన్స్ అది. ఎందుకంటే సోషల్ మీడియాలో నాకు తెలిసి చాలా ఇది జరుగుతుంది, కొందరు ప్రచారం చేస్తున్నారు. మసీదుకి సంబంధించినటువంటి మోడల్స్ కూడా వచ్చినాయండి, దాన్ని కట్టడానికి సంబంధించినటువంటి మోడల్స్ కూడా తయారు చేసుకున్నారు. ఏ రోజుకైనా సరే ఇది అయ్యే పని కాదు, అల్టిమేట్ గా కోర్టు ఇచ్చిన సైట్ లో మన సైట్లో కట్టుకోవాలనేది అభిప్రాయం ఉంది. అంటే అయోధ్య వరకు దశాబ్దాల తరబడి మన చరిత్ర చూస్తే అంత కన్ఫ్రంటేషన్ ఉన్న ఏరియా కాదు, హిందువులు ముస్లిం మైత్రితో ఉండే ఏరియా. లోకల్ స్థానిక ముస్లింస్కి ఏ గొడవ లేదు, అంటే హిందువులు ప్రేమగానే ఉండేవారు. బయట నుంచి వచ్చినటువంటి హిందువుల్లోనూ బయట నుంచి వచ్చే ముస్లింల్లో ఉండే ఉద్రేకాలు వాళ్ళు అక్కడ లేవు. అందుకని స్థానికంగా ఉండే ముస్లిమ్స్ కూడా అక్కడ ఒక మసీదు రావాలి, ఆ మసీదు
వచ్చేసారి అప్పీల్కి వెళ్ళడం వేస్ట్ అనే అభిప్రాయం అప్పీల్కి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ మీరు చెప్పింది కరెక్టే. షియా వక్త్ బోర్డు అసలు వాళ్ళకి ఇచ్చేద్దామో ఎందుకు ఈ గోళ అని వాళ్ళు అంటే ఫస్ట్ చెప్పారండి. లాస్ట్ మూమెంట్ లో కమ్యూనిస్టులు వచ్చి దాన్ని మొత్తం చెడగొట్టి కంపలేపారు. అంటే అయితే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఏ విధంగానైతే ఒక 100 కోట్లు ఇచ్చి ఒక హజ్ హౌస్ ని తయారు చేయించాడు, అట్లాగే మీకు గుర్తుంటే మమతా బెనర్జీ కూడా తాను సీఎం గా ఉన్నప్పుడు హజ్ హౌస్ 100 కోట్లు ఇచ్చి ఆమె కూడా కట్టించింది. నేను వ్యక్తిగతంగా ఇక్కడ మీరు చెప్పిన మాటలకి ఒక పొలిటీషియన్ గా లేదంటే ఎవరైనా పవర్ లో ఇందాక ఉన్న అడిగిన ప్రశ్నకి మీరు ఇది అడిగారు. నేను ఫీల్ అవ్వడం వ్యక్తిగతంగా ప్రభుత్వాలు ఏ సంస్థకి హజ్ హౌస్ కావచ్చు, ఈవెన్ ఆలయాలకు కావచ్చు డబ్బులు ఇవ్వకుండా ఉంటే మంచిదని నేను అనుకున్నాను. మౌలాలకు ఇస్తున్నారు, చర్చ్ పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారు, మౌలాలకు ఇస్తున్నారు. ఈవెన్ యాదగిరి గుట్లో కూడా టెంపుల్స్ కి వాటికి గవర్నమెంట్ డబ్బు కూడా ఉంది దాంట్లో. ఈవెన్ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసేయాలి, అవి కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వం మతాలకు దూరంగా ఉండాలి, ఏ మతమైనా కానీ నేను సెక్యులర్ అన్నప్పుడు. నా అభిప్రాయం సోమనాథ్ ఆలయానికి మంచి ఎగ్జాంపుల్ అది. పటేల్ ఎక్కడ రూపాయి గవర్నమెంట్ డబ్బు తీయలేదు, ప్రైవేట్ డబ్బులు కట్టి శుభ్రంగా కట్టించాడు. ఇది బెస్ట్ విధానం. ఇలాగే చేస్తే బాగుంటుంది. హజ్ హౌస్ కి ఆయన ఇచ్చి ఉంటే కనుక అది బ్లండర్ అలా చేయకూడదు అనుకుంటున్నాను. చాలా మంది ఇస్తున్నారు. అంతెందుకండి, మమతా బెనర్జీ ఓడిపోక ముందు మైనారిటీ సంక్షేమం అని 5,300 కోట్లు మనకి ముస్లింలకు అలాట్ చేసి మన కేసీఆర్ గారు పిలిచి కూడా మీరు అడగండి మీకు ఇస్తానని చెప్పారని అన్నారని నేను విన్నాను. చర్చికి ఇస్తాను, మీకు ఇస్తాను, తర్వాత ప్రతికూలానికి కూడా భావన ఇస్తాను అంటే ఇలా ఇచ్చేస్తే మనకి ఆ ఓట్ల పాకెట్లో వస్తాయనేది స్వార్థం రాజకీయ నాయకులు ఉంటుంది. ఇదే దౌర్భాగ్యం ఉంటుంది. వీళ్ళు కులాలతో మతాలతో వీళ్ళు వేలు పెట్టడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఎవరు వీళ్ళు జోలికి వెళ్ళకుండా హజ్ హౌస్కి ఇవ్వకూడదు, హజ్ హౌస్కి ఇవ్వకూడదు, మసీదుకి ఇవ్వకూడదు, ఏ రకమైన ధార్మిక ముస్లిం సంస్థకి ఇవ్వకూడదు, క్రిస్టియన్ పాస్టర్లకు జీతాలు ఇవ్వకూడదు, హిందూ మతాలను కూడా వాళ్ళు వేలు పెట్టాల్సిన అవసరం లేదు. అలా ఉంటే హాయిగా ఉంటుంది. ధార్మిక సంస్థలు చూసుకోవాలని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా భావం. అయితే ఇప్పుడు చాలా మంది పొలిటికల్ పార్టీస్ కూడా ముఖ్యంగా నేను మాట్లాడాలంటే వాళ్ళకు అయోధ్య కేసులో జడ్జిమెంటే రాకూడదు అని, ఈవెన్ 2019 ఎలక్షన్ ముందు కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి మీరు జడ్జిమెంట్ ఇప్పుడు ఇవ్వకండి, ఎందుకంటే మీరు ఇప్పుడు కనుక జడ్జిమెంట్ ఇస్తే ఫేవరబుల్గా బీజేపీకి ఫేవరబుల్గా వెళ్తుంది అని కోర్టులో కూడా అప్లికేషన్ ఇచ్చారు. పోతే అన్ఫార్చునేట్లీ కోర్టు ఏం ఆగలేదు, చేస్తామని చేయించారు. మొత్తానికి ఫేవరబుల్గానే జడ్జిమెంట్కి సంబంధించి నేను 1991 నుంచి కూడా 91, 92 కూలిపోయినప్పుడు కూడా నేను పీస్ ప్లేటర్స్ గాంధీ గారు చేయించి మొత్తం ఒక 5.5 లక్షల సంతకాలు పెట్టించాను నేను వ్యక్తిని. అప్పటికి విజయ విహారం నడుస్తున్న రోజుల్లో గుజరాత్ రియాట్స్ అది జరుగుతున్నప్పుడు మేము మళ్ళా కొన్ని లక్షల సంతకాలను పత్రికలు అపీల్ చేసి చేయించాం. హైకోర్టు జడ్జిమెంట్ వచ్చే టైంలో చాలా ఉద్రిక్తత వచ్చింది. 11, 12 అనుకుంటాను. ఓల్డ్ సిటీ దగ్గర నుంచి చాలా చోట్ల మేము ఓల్డ్ సిటీలోనే 6 సభలు పెట్టాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో సభలు పెట్టాం. హిందూ ముస్లిం పాపులేషన్స్ ఉన్నది టెన్షన్ ఉన్న ఏరియాస్లో పెట్టాం. పోలీస్ పర్మిషన్ అయిపోతే కాళ్ళుగడ్డ మట్టుకుని అడిగి పెట్టాం. పెట్టి 2 రాష్ట్రాలు ఏ జడ్జిమెంట్ వచ్చినా మీరు ఉద్రిక్తతలకు లోనవ్వకూడదు, కొట్టుకోకూడదు. అప్పట్లో తీవ్రంగా ఉండేది పరిస్థితి. 92, 93, 89 ఆ ప్రాంతంలో హైదరాబాద్లో ఎంత ఉద్రిక్తుందో మీరు ఇక్కడే స్థానికులే కాబట్టి మీకు గుర్తుండదని నేను అనుకున్నాను. చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు, గొడవలు జరిగేవి. మేము ఈ ప్రాంతాల్లో సభలు పెట్టడం, మాట్లాడడం చేసేవాళ్ళం. అదేవిధంగా మొన్న జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా మేము అపీల్స్ చేశాము, 1-2 సభలు పెట్టాము. కానీ ఆ జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణం మొత్తం ఎంటైర్ ఇండియాలో వచ్చిన రిలీఫ్ నేను ఇప్పటికి కూడా నాకు అది గుర్తుంది. అంటే అది ఆ జడ్జిలకు దండం పెట్టాలేమో అనుకుంటున్నాను. కానీ నేనేమనుకుంటానంటే ఇటువంటి పరిష్కారం హిందూ ముస్లిం ధార్మిక పెద్దల మధ్య, సంస్థల మధ్య, ప్రజల మధ్య జరిగి ఉంటే బెటర్గా ఉంటుంది. ఎప్పుడైతే పొలిటీషియన్స్ ఎంటర్ అయ్యారు 2 పక్కల కూడా అది పాసిబుల్ కాదు. ఇంకా వాడి ఇంట్రెస్ట్ వాడికి ఉంటాయి, వాళ్ళు 2 పక్కలకు లాగేస్తారు. మీరు ఇందాక కమ్యూనిస్టులు అన్నారు, కమ్యూనిస్టులు ఏం చేశారు నాకు తెలియదు. డెఫినెట్గా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్డ్. అటు కూడా షహాబుద్దీన్ గారు ఇన్వాల్వ్ అయ్యాడు, మీకు తెలుసు కదా, బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ. ఆయన జనతాదళ్లో అంతకుముందు ఎంపీగా ఉండేవాడు, తర్వాత వదిలిపెట్టి ఇదే పని మొదలుపెట్టాడు. అంటే ఎప్పుడైతే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళు ఇంకెటు వెళ్ళినవారు. నేను ఇప్పుడు కూడా ప్రజల మధ్య మైత్రితో జరిగి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది అని నేను నా ఫీలింగ్. అది ఆ వాయిడ్ కోర్టు అదృష్టవశాత్తు కోర్టు ఏదో ఒక సెటిల్మెంట్ చేసింది. అది లీగల్గా వైబుల్ కాదు. నాకు చాలా మంది పెద్దవాళ్ళు లీగల్గా ఇది జడ్జిమెంట్ ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు పంచడానికి కోర్టుకి అలా పంచాయతీ చేయడానికి ఏం హక్కు లేదు, ఎవరిదో వాళ్ళకో ఇచ్చారు. హిందూ సంస్థలు కూడా మొత్తం మాకు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇస్తారనే మాటలు కూడా వచ్చినాయి. కానీ ఓవరాల్గా మరి హిందూస్, ముస్లిమ్స్ అయితే దీన్ని ఛాలెంజ్ చేస్తాం, మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. ఇది మరి ఛాలెంజ్ చేశారు. అది నిజంగా మళ్ళీ అప్పీల్కి పెద్ద బెంచ్, హైయర్ బెంచ్కి అడుగుతారు. హైయర్ బెంచ్కి అడిగినా ఇప్పుడు అది ఇంప్లిమెంట్ అయిపోతుంది, టెంపుల్ కడుగుతారు, నడవదు అది. అయితే ఇక్కడ ఈ జడ్జిమెంట్ అంతా కూడా ప్రాపర్టీ డిస్ప్యూటే కదండి. ఈ జడ్జిమెంట్ మొత్తం ప్రాపర్టీ డిస్ప్యూట్. సో ప్రాపర్టీ డిస్ప్యూట్ లో ఎవరి ప్రాపర్టీ ఎవరికి చెందిందో వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది.
సో సుప్రీంకోర్టు అదే చేసింది అనుకుంటా. సుప్రీంకోర్టు పంచిందండి. ఏమైనా కానీ అది లీగల్గా జ్యుడిషియల్గా న్యాయం కాదో నాకు కూడా డౌట్ ఉంది. కానీ ప్రజల మధ్య మాత్రం ఆ తీర్పు వచ్చినప్పుడు భారతదేశంలో ఎక్కడ అల్లర్లు జరగలేదు, పొడుచుకోలేదు, కర్ఫ్యూలు పెట్టాల్సిన పని రాలేదు. అంతకుముందు ఈ ఉద్రిక్తతలు ఉండేవి. కానీ దాని తర్వాత కొన్ని జరిగాయి కదా, ఇప్పుడు ముంబై బ్లాస్ట్లు కానీ. అవి ముంబై బ్లాస్ట్లు చాలా వెనకండి. ముంబై బ్లాస్ట్లు జరిగింది నాకు గుర్తున్నంత వరకు ఆఫ్టర్ బాబ్రీ మసీద్ డెమాలిషన్. ఆ తర్వాత ముంబైలో మత కల్లోలాలు జరిగాయి. ఈ ఆర్డర్ అంతా 90s. మనకి మొన్న జడ్జిమెంట్ వచ్చింది ఇప్పుడు 15, 16, 17 ఇప్పుడు వచ్చింది 16. అది వచ్చినప్పుడు దేర్ ఇస్ నో క్వశ్చన్, ఎక్కడ కూడా గొడవ లేకుండా జడ్జిమెంట్ వచ్చిన వెంటనే వచ్చిన వాతావరణం చాలా ఆశ్చర్యకరమైన వాతావరణం. సుప్రీంకోర్టు అయితే భారతదేశంలో చాలా గొప్ప ఉపకారం చేసింది ఆ టైంలో. అది చేయగలిగింది. రాజకీయ నాయకులకి చేతులు ముడుచుకుని కూర్చుంటే వాళ్ళకి అలాంటి ప్రశాంతత ఉంటే నచ్చదు. అందుచేత ఏదో ఒకటి రెచ్చగొట్టే మాటలు అనడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు కొంతమంది పర్వత్ పీపుల్ ఉంటారు. పర్వత్ పీపుల్ ఇందాక అన్నారు కదా, అది కోరుకుంటే అక్కడే కడతాము, ఇంకోటి అది చేస్తాం, అక్కడ వచ్చేవాళ్ళు ఉంటారు. దాని ప్రభావం కూడా ఉంటుంది. అలా లేకుండా ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు కూడా ఆర్కియాలజీ వాళ్ళు కేకే మొహమ్మద్ గారు, ఎవరైతే సొంతంగా తానే ముస్లిమో, ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ ఇది చాలా హిందూ ఏవైతే సింబల్స్ ఉంటాయో అవన్నీ దొరికాయని. వాస్తవంగా కూడా బాబ్రీ మసీదులో కొన్ని పిల్లర్స్ ఉన్నాయి. దీంట్లో 2 రకాలుగా చూడాలి. మామూలుగా మనకి పాత స్ట్రక్చర్స్ మీద, నాకు శిల్పాల మీద, కట్టడాల మీద కొంచెం పిచ్చింది. నేను స్వయంగా భారతదేశంలో ఉన్న గ్రేటెస్ట్ కట్టడాలన్నింటినీ కూడా స్టోన్లో రిపీట్ చేయాలని ప్రయత్నం చేశాను. కోణార్క్ దగ్గర నుంచి అన్నీ చేయించాను. నా చుట్టూ ఇప్పుడు స్టోన్ వర్క్స్ ఉంటాయి. నేను అందుకని ఈ పని మీద భారతదేశం చాలా చోట్ల తిరిగాను. రాజస్థాన్ కానీ, ఒడిస్సా కానీ, తమిళనాడు కానీ. నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం 2 మాటలు చెప్తాను. పిల్లర్స్ చాలా వాల్యూబుల్ వస్తాయి. ఈ పిల్లర్స్ని వాళ్ళు పడగొట్టిన తర్వాత దాన్ని ఎక్కడ పిల్లర్స్ కూడా వాడేసుకుంటారు. చాలా చోట్ల మసీదులకి వాడినటువంటి పిల్లర్స్ అక్కడెక్కడో టెంపుల్ అని కాదు, చుట్టుపక్కల వాడు 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాడు పడగొట్టిన టెంపుల్స్ని తెచ్చి దాన్ని వాడేసుకుంటారు. దాన్ని వాడేసేటప్పుడు వాడికి ఆ మొఖాలు అవి ఉంటే చెక్కేస్తాడు దాన్ని. అట్లా బాబ్రీ మసీదులో కూడా 1-2 పిల్లర్స్ ఉన్నాయి. కింద ఒక స్ట్రక్చర్ ఉంది అనేటువంటిది విస్పష్టం కాకపోయినా ఒక ఆధారం సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను బాగా చదువుకున్నాను. అది డిమాలిష్ చేసి కట్టారా, డిమాలిష్ చేయకుండానే అంతకుముందు ఎర్లియర్ స్ట్రక్చర్ ఉందా, అది మనం చెప్పలేమని చెప్పింది. అక్కడ దాకా క్లియర్. తర్వాత కట్టేసిన తర్వాత, ఇది పడగొట్టేసిన తర్వాత ఈ పడగొట్టేటువంటిది మాత్రం చట్ట వ్యతిరేకం, అభ్యంతరకరం అని చెప్పింది. తర్వాత ప్రాపర్టీకి సంబంధించి పంచాయతీ చేసింది, అది చేసింది. పోతే హిందూ మోటివ్స్ ఉన్నాయని కేకే మహమ్మద్ గారు కూడా, ఎవరైతే హిందూ మోటివ్స్ అసలు తవ్వక్కర్లేదండి, బయట మసీదులోనే ఉన్నాయి చెప్తున్నాను నేను. మసీదులోనే పిల్లర్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి ఉంటారు కదా, వెళ్ళారా? నేను ఫిజికల్గా వెళ్ళలేదు కానీ ఫొటోస్ చూసాను. కోర్టు కూడా ఇవి చెప్పింది, ఈ హిందూ అటు ఇటు పిల్లర్స్ ఉన్నాయనేది వాస్తవం చెప్పింది. అది అంటే దాన్ని బట్టి ఎక్కువ దూరం వెళ్ళలేమని, అది మామూలుగా ఆర్కియాలజీ మీద ఉన్నవాళ్ళు కొన్ని లిమిట్స్ పెడతారు. అంటే అది ఎక్కడది అనేది మనం, అంటే ఈ పడగొట్టిన పిల్లర్ ఎక్కడ వాడాడని చెప్పడానికి సరిపడదు. అది కష్టం, అది ఓన్లీ ఆర్కియాలజిస్ట్ మాత్రమే చెప్పగలరు. అయితే ఇక్కడ ఏంటంటే అయోధ్యలో ఏంటంటే అంతకుముందు చాలా ఆలయాలు ఉండేవి, చాలా ఆలయాలు తీసేశారు అనుకుంటారు. అవన్నీ దీంతో మెర్జ్ చేశారు. ప్రతి ఆలయం కూడా మా జన్మస్థానం చెప్పుకునేవారు. నేను అప్పట్లో కూడా వీడియో జన్మస్థానం బోర్డు ఉండేది. ఇదే మా దగ్గరే రాముడు పుట్టాడు అని చెప్పేవారు. అయోధ్య రాముడు గుడి అంటే అలాగే గౌరవం ఉండేది. కానీ బాబ్రీ మసీద్ అంటే ముస్లిమ్స్ ఫస్ట్ బ్యాచ్ చేసినటువంటి పనుల వల్ల ఇక్కడ ఖచ్చితంగా ఒక టెంపుల్ డిమాలిష్ చేసి కట్టి ఉంటారు, 10 మసీదు కట్టి ఉంటారు. ఇక్కడ ఇదే ఉంటుంది అనేటువంటి అభిప్రాయం 47లో విగ్రహాలను తీసుకొచ్చి పెట్టడం వల్ల అది అక్కడ కేంద్రీకృతం. అంటే వాళ్ళే రాసుకున్నారు కదా, బాబర్ నామాలోనే వాడు కూలగొట్టి కట్టినట్టు వాడే రాసుకున్నాడు. బాబర్నామాలో ఉంది, బాబర్నామా దగ్గర కాపీ ఉంది, ఆ మాట ఉందని ఉంది బాబర్నామాలో ఉంది. తర్వాత ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో వాళ్ళు కూడా రాసుకున్నారు. ఆ ప్లేస్ లో హిందువులు కూర్చొని పూజలు చేసుకునే వాళ్ళు. డాక్టర్ మన ఇద్దరం ఈ క్వశ్చన్ మీద ఈ విషయం విత్ మోర్ ఎవిడెన్స్ నేను కూర్చుందాం, నేను వెళ్తాను ఇప్పుడు మీరు చెప్పిన దానికి. నేను దీని మీద నాకున్న గుర్తుల వరకు బాబర్నామాలో అది లేదు, బాబర్కి తెలియదు, బాబర్ యొక్క మీర్బాకి అనేటువంటి సైన్యాధిపతి కట్టాడు అనేటువంటిది ఆర్గ్యుమెంట్. ఆ కంటెంపరీ రికార్డ్స్ వేటిలో కూడా అది రికార్డ్ కాలేదు. తులసిరామాయణం కానీ ఆ పీరియడ్లో వచ్చినటువంటి వాటిలో అది రికార్డ్ కాలేదు. అంతే అంటే జరిగి ఉండకపోవచ్చు, రెండు సాధ్యం. అనేక చోట్ల భారీ టెంపుల్స్ని కూరగొట్టి కట్టారనేది మనకి ఎదురులేని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. విదిశాలో కావచ్చు, మధురలో కావచ్చు, నేను స్వయంగా వెళ్ళి చూశాను. అంచేత కూరగొట్టి ఉండొచ్చు, కూరగొట్టలేదని చెప్పడానికి అక్కడ ఏమి అంత గొప్ప క్యారెక్టర్స్ ఏమి లేరు. కూరగొట్టే నేచర్ ఉంది వాళ్ళకి, కూరగొట్టకపోయి ఉండొచ్చు. కానీ బయట టెంపుల్స్ మీద ఉదాహరణకి మనం జ్ఞానవాపి మాస్క్, దానికి ఉన్నంత స్పష్టమైన రికార్డు దీనికి లేదు అని అయోధ్యకి.
జ్ఞానవాపి వాసుకు సంబంధించి ఫిరంగులు పెట్టి ఎట్లా పిలిపించాడో ఔరంగజేబుకు సంబంధించి చక్కటి రికార్డు దొరుకుతుంది. జ్ఞానవాపి వాసుకు ఖచ్చితంగా అది మసిరి ఆలంగిరిలో ఉంది అది. అదే మీరు చెప్పింది కాశీ విశ్వనాథ్. అలాగే విదిషా టెంపుల్ సంబంధించి బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు ఒకరు కాదండి, 2-3 ఆ అయోధ్య ప్లేస్ లో అక్కడ హిందువులు వచ్చి పూజలు జరుపుకున్నారు, గుడి కూలినందుకు ఏడుస్తున్నారు. ఈ రికార్డ్స్ అన్ని కూడా 500 సంవత్సరాల పూర్వంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక సెటిల్మెంట్ చేసినప్పుడు మొట్టమొదటి నుంచి బ్రిటిష్ వాళ్ళకి ఈ ఒక్క విషయం ఇష్టం లేదు. ఏంటంటే హిందువులు ముస్లింలు కలిసి కూర్చోవడం ఇష్టం లేదు. వాళ్ళు 1850s వాళ్ళు ఫేస్ చేశారు. అందుచేత వాళ్ళు అయోధ్యకు సంబంధించి సెటిల్మెంట్ చేసిన వాళ్ళని ఉరిదీశారనేది ఒక వెర్షన్ ఉంది. నేను వాళ్ళ పేర్లతో సహా మీకు తీసుకొస్తాను. హిందూ ముస్లిం మత పెద్దలు ఇద్దరిని కూడా. ఇప్పుడు అయోధ్యలో ఈ జన్మస్థానం కాకుండా మిగతా కట్టడాలు చాలా మటుకు అవధ్ నవాబులు స్వయంగా కట్టించినవి, శాంక్షన్ చేసినవి, స్వయంగా కట్టిన గుళ్ళు ఉన్నాయి. అవధ్ నవాబులు దే ఆర్ మోర్ సెక్యులర్. అవధ్ రాజు గారు వాజిద్ అలీ షా కృష్ణుడి మీద పాటలు రాసి డాన్స్ చేసేవాడు స్వయంగా. అలాగే ఆవిడ మనం బేగం హజరత్ మహల్, ఆవిడ స్వతంత్ర పోరాటంలో మన ఝాన్సీ లక్ష్మీబాయి ఎట్లానో అట్లా ఫైట్ చేసినటువంటి మనిషి. అంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు పంచకోశి పరిక్రమ అనేది ఉండేది. ఇప్పుడు 91 ముందు విషయాలు చెప్తున్నాడు. ముస్లిమ్స్ ఆ ఉత్సవాల్లో పాల్గొనడం, హిందువులకు మంచినీళ్ళు ఆహారం ఇవ్వటం, చాలా మంది సాలిడారిటీ తోటి హిందువులతో కలిసి తిరగడం కూడా చేసేవారు. అయోధ్య మోస్ట్ సెక్యులర్ ప్లేస్ అండి, చాలా సెక్యులర్ ఇన్ ద సెన్స్ అది చాలా సామరస్యంతో ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు వాతావరణం కొంత మారింది. ఇప్పటికి కూడా కొంత వాతావరణం. ఇప్పుడు అయోధ్యలో మిత్రసేన యాదవ్ కమ్యూనిస్ట్ ఉండేవాడు ఎంపీ కింద, ఈ డిమాలిషన్ కంటే కొంచెం ముందు దాకా. తర్వాత కూడా అయోధ్యలో లోకల్ స్థానిక ప్రజలు చాలా ప్రేమగా ఉంటారు. నేను విన్నది చదివింది, క్యారెక్టర్స్ గురించి తెలుసుకున్నది. నాకు దీని మీద బాగా స్టడీ ఉంది. ఇప్పుడు కాదు, నా 30 ఏళ్ళ నుంచి ఉంది. అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారండి. ఒకటి బయట నుంచి వచ్చిన ఆక్రమణదారులు, వాళ్ళు కూల్చారు. ఆ బ్లేమ్ మనం లోకల్ గా ఉన్న ముస్లిమ్స్ మీద వేయలేం కదా, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. సో వాళ్ళు మన హిందువులతో కలిసి ఉంటారు కూడా. ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు హిందువుల నుంచి తర్వాత కాలంలో ముస్లిం మారిన వాళ్ళు. బాబర్ ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. బాబర్ నామాలు ఆయన ఘాట్ మీద వాటి చాలా చిన్న వయసులో చచ్చిపోయాడు, మీకు తెలుసు కదా. బాబర్ 40 ఏళ్ళకి ఎప్పుడు చచ్చిపోయాడు, పెద్దగా ఏం లేడు. చాలా మంచి ఫైట్. తాను ఎన్ని స్థానాలు గెలిచాడో అన్ని మళ్ళీ ఓడిపోయాడు కూడా వెంటనే. అంటే బాబరు అంటే సెటిల్ అయ్యి రాజ్యం స్థాపించుకోవాలనే ఉద్దేశంతో వచ్చే విధానం ఒకటి. ఢిల్లీలో ఆయన యుద్ధం చేసింది ముస్లిమ్స్ తోటి చేశాడు. అప్పటికే ఇక్కడ బానిస వంశస్థులు ఉన్నారు, వాళ్ళతోటే కొట్లాడాడు. తక్కువ సైన్యంతో కొట్లాడి గెలిచాడు. ఆ యుద్ధం దాని వివరాలు కూడా వాడిని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అయితే బాబరు హిందువులకు సంబంధించి గోరక్షణ కూడా చేయాలని హుమాయూన్కి చెప్పాడు. బాబర్ కమ్యూనల్ కాదు, బాబర్ ఇండియన్ అని అనుకోలేదు, తను భారతీయుడు అనుకోలేదు. ఆయన పువ్వులు అవన్నీ నచ్చినాయి, కానీ తను వాళ్ళది ఆఫ్ఘన్ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి అదే తన మదర్లాండ్ వచ్చాడు. తన మైండ్ అక్కడే ఉంది. తర్వాత వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు. ఉమర్కోట్లో హుమాయూన్, అక్బర్ పుట్టింది కూడా అక్కడే. అక్బర్ హయాం నుంచి మొత్తంగా వేరేగా ఉంది వాతావరణం. బాబర్ కూడా కమ్యూనల్ కాదు, ఔరంగజేబు కమ్యూనల్. నేను స్టడీ చేసి అర్థం చేసుకున్నంత వరకు చెప్తాను. అంటే బాబర్ కూడా ఉన్నాయండి, మీరు బాబర్ నామా చదవండి. అంతేకాదు తనకు ఫ్యామిలీ హిస్టరీ కూడా అంత బాగలేదు, వైఫ్ అంటే ఇష్టం లేదు. ఒక 16 ఏళ్ళ చిన్న కుర్రాడు, వాడి పేరు కూడా బాబరే. ఆ పేరునే దీనికి బాబర్ అనే పేరు వచ్చిందనమాట. అంటే బేసికల్లీ కొందరు హోమోసెక్షువల్ అని కూడా చెప్తారు బాబర్ని. హోమోసెక్సువాలిటీ సమాజంలో ట్రైట్, అది మనకు తెలియదు ఆ విషయం. అలాంటి వదంతులు ఆయన ఎలా చచ్చిపోయాడు మీకు అవగాహన ఉంది? హుమాయూన్కి జబ్బు వచ్చినప్పుడు ఏదో మొక్కు లాంటిది మొక్కుని 3 రౌండ్లు తిరిగి తర్వాత చనిపోయాడు. ఉత్తర భారతదేశంలో చాలా ఫ్యామిలీస్ లో ఈ టైప్ వ్యవహారం. అదేదో నాకే రావాలి జబ్బు అని తండ్రి కోరుకుని తన మీద పెట్టుకుని చచ్చిపోవడం. అలా వస్తుందా సైంటిఫిక్ గా నాకు తెలియదు, కానీ జరిగింది అయితే అది. సరే, మనం బాబర్ని మొఘల్ని వదిలేసి వేరే సబ్జెక్ట్ వెళ్దామని. సో ఇప్పుడు రామ మందిరంలో లూటీ జరిగింది, ఇవి అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా, మరి కేవలం రామ మందిరాన్ని మిగతా మందిరాలతో నా అవగాహన, నాకు అవగాహనతో హిందువులకి 80 వరకు లేదా అంత ముందు వరకు అయోధ్య అంత సెంట్రల్ ప్లేస్ కాదు. మనకి ముఖ్యమైన కేంద్రం కాశీ, వారణాసి. కాశీకి వెళ్ళి ఓసారి చూడాలి, చచ్చిపోవాలి, కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటి మన సామెతలని కాశీ మీద, కాశీకి వెళ్తూ పిల్లిని సంగ పెట్టుకున్నాం. ఇవన్నీ మన కాశీ మీదే ఉన్నాయి. కాశీ, పూరి, మధుర, కంచి, లేకపోతే ఇంకా మనకున్న ముఖ్యమైనటువంటి క్షేత్రాలు. నాకు తెలిసి తిరుపతి కూడా ఈ మధ్య గత 100 సంవత్సరాలకి ఎక్కువ రైజ్ అయింది. ఇవే ప్రధానమైన క్షేత్రాలు. దీంట్లో ఈ లిస్టులో అయోధ్య లేదు. అయోధ్య ఇప్పుడు హిందువుల యొక్క ఎమోషనల్ కేంద్రంగా అయింది. చేత అయోధ్యలో జరిగిన దొంగతనం మిగతా గుళ్ళో జరిగిన 10 రెట్ల దొంగతనంతో సమానం కాదు. బంగారం కేరళలో
కొట్టేశారు కమ్యూనిస్టులు, తెలియదు నాకు. దాని మీద అసలు గోల్డ్ లేదు. శబరిమలలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే గోల్డ్ కొట్టేశారు. గోల్డ్ చాలా వరకు అంటే గవర్నమెంట్ 23 కిలోల గోల్డ్ పోయిందని. అది మామూలుగా ఆఫ్ ది రికార్డ్ అది దొంగతనంలో జరిగిందా లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుందా? ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి ఎవరైతే కమ్యూనిస్టో ఆయననే తీసేశాడు. 23 కిలోల బంగారం పోయింది. దాని మీద ఎవరు గొడవ చేయట్లేదు. ప్రభుత్వం జీవో ద్వారా స్వాధీనం చేసుకుందా లేకపోతే తనే కొట్టేశారు? దొంగతనమే. ఏమైనా ఘోరమేనండి. 23 కిలోల బంగారం పరగామని, తిరుపతి ఇక్కడ కూడా కొట్టేశారు. పరగామణిలో కూడా అంటే జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే గవర్నమెంట్లు కొట్టేస్తే ఎవరు గోల చేయట్లా. రామ మందిరంలో 7 కోట్లు పోగానే అది పెద్ద ఇష్యూ అయిపోయింది. 7 కోట్లు కాదండి, పెద్దగానే వచ్చింది. లెక్క అది 4 కోట్లు వచ్చింది. సిట్ నిరూపణ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏమవుతుందంటే మేము హిందువులను అని చెప్పుకునే కొందరు పొలిటీషియన్లు ఎవరైతే రామ మందిరం ఇనాగరేషన్ అయిన తర్వాత కూడా పోని పొలిటీషియన్లు కూడా రామ భజన చేస్తున్నారు. ఎందుకంటారు? అంటే వీళ్ళకు హిందువులంటే ప్రేమనా లేకుంటే రామ మందిరాన్ని అడ్డం పెట్టుకొని హిందువులలో చిచ్చురేపడానికి? పొలిటీషియన్స్ పబ్లిక్ పల్స్ పట్టుకుపోతారు. పబ్లిక్ ఏ రకమైన పాలిటిక్స్ ఉండదు కాబట్టి ఇప్పుడు తిరుపతి లడ్డూను మరో గుడిలో ఉండేటువంటి లడ్డు సమానం కాదు. తిరుపతి లడ్డు అనగానే దేశం అంతా ఆవేశం వస్తుంది, బాధ వస్తుంది. అలాగే రామ మందిరం మన అందరి భావోద్వేగాలకి చాలా కాలం నుంచి కేంద్రం అయిపోయింది. మనం మీరు నేను ఏమనుకుంటామంటే రామ మందిరం మనది అనుకుంటాం. కానీ కొందరు పొలిటీషియన్లు ఉన్నారు, సమాజ్వాదీ పార్టీ హెడ్ లేకుంటే ఏఏపీ హెడ్, రామ 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 అంతకుముందు ఒక్కసారి పోయి రాముని దర్శనం చేసుకొని వాళ్ళు కూడా ఈరోజు రామ 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 అంటున్నారు. వాళ్ళు ఏదని అంటారు అంటే వాళ్ళకి ఓట్లు వస్తాయి, ఓట్లు కావాలన్నా ఓట్లు అంతే, ఇంకేం రాజకీయ నాయకుల గురించి మాట్లాడాల్సిన ఏమీ లేదు. కానీ ఆ వీడియోలో వైరల్ అవుతున్నాయి. ఏ బ్రాండ్ రాజకీయ నాయకుడైనా ఇక్కడికి వెళ్తే ఓట్లు ఎన్ని వస్తాయని లెక్క మీద వెళ్తాడు. ఇందిరాగాంధీ గారు హయాం దాకా తక్కువ ఉండేది, ఆవిడ మొదలు పెట్టింది. ఏ బాబా గారు దండం పెట్టుకుంటే వీళ్ళ ఫాలోవర్స్ వేసేస్తారని. ప్రతి ఒక్కళ్ళు ఎవరిని ఎవరు హట్ చేయరు. రామ మందిరానికి రాముడికి కూడా అస్తిత్వం లేదని చెప్పే కాంగ్రెస్ కూడా రామ 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 అంటుంది. అంటే వీళ్ళంతా ఈ పొలిటిక్స్ ఆడుతున్నారా? రాముడిని మధ్యలో పెట్టుకొని బీజేపీ కొట్టాలి. ఎవరైనా పాలిటిక్స్ ఆడతారు. బీజేపీ పాలిటిక్స్ ఆడుతుంది, కాంగ్రెస్ పాలిటిక్స్ ఆడుతుంది, సమాజం కాంగ్రెస్ అయితే ఇంకెక్కువ ఆడుతుంది కదండి. ఎవరైనా ఎక్కువ తక్కువ లేదు. ఇప్పుడు వక్త్ బోర్డ్ అని ఒకటి తయారు చేసి భారతదేశాన్ని అంతా దోచిపెట్టే ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఆఫ్టర్ ఆల్ రామ మందిరం ఎంత అండి? నథింగ్. దాని ముందు 36 లక్షల కోట్ల ఎకరాలు దోచిపెట్టిన కాంగ్రెస్ అది మతతత్వ పార్టీ కాదంటారా? వక్ఫ్ బోర్డు కాంగ్రెస్ మతతత్వ పార్టీ కాదు, సెక్యులర్ పార్టీ అని చెప్పడానికి నేనేం లేదు. కమ్యూనిస్టులు ఇంకా ఘోరం కదండి. దేవుడు లేడు లేడు అంటారు, దేవుడు సొమ్ము తింటారు. వాళ్ళది విచిత్రమైన పద్ధతి. అంటే వాళ్ళు ఇంకా పెద్దగా వెస్ట్ బెంగాల్లో కేరళలో తప్పితే అధికారం చేపట్టలేదు కాబట్టి, అంటే నా కమ్యూనిస్టుల మీద వాళ్ళ సిద్ధాంతం మీద పెద్ద సానుభూతి ఏమి లేదు. వాళ్ళు పాలిటిక్స్ చేయరని నేను అనుకోవట్లేదు. కానీ కంపారిటివ్గా వాళ్ళు నిజాయితీగా ఉన్నారు. అంటే తక్కువ సంపాదించుకున్నారు. నాకైతే అనిపించలేదు, మామూలుగా కనిపించడం. అంటే మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అంతంత డబ్బులు తినలేదు. వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా వాళ్ళకి ఇంకా పార్టీ కమాండ్స్, సెంట్రల్ కమాండ్స్, లేకపోతే దానికి సంబంధించి విచారణ చేసి నిలదీసే పద్ధతులు బతికున్నాయి. ఇక్కడ డబ్బే సెంట్రల్ కమాండ్. ఆడున్నాడు ఎవడు ఏ కమాండ్ వాడు, ఎవడు ఏం మాట్లాడు. అందుచేత అన్ని రకాల కుంభకోణాలు ఇప్పుడు తెహల్కా దగ్గర నుంచి ఇవ్వడానికి వస్తే మన దేశంలో పవిత్రమైన పార్టీ మంచి పని ఏమి లేదు. అందరు రాజకీయ నాయకుల కొడుకులు దేవగౌడ కొడుకైనా లేకపోతే బండి సంజయ్ కొడుకైనా ఇంకోటి ఏదో రకమైనటువంటి తప్పుల్లో దొరుకుతున్నారు. డబ్బులు వచ్చిన తర్వాత విపరీతంగా సంపాదించుకుంటున్నారు. డబ్బులు ఏం చేసుకోవాలి తెలియట్లేదు, పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నా సైలెంట్గా ఉంటున్నారు. ఈ దుర్లక్షణాలు దేశం అంతా కనిపిస్తున్నాయి. అందుచేత రాజకీయాల గురించి మనం మాట్లాడడం లేదు. ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడ్డని కాదు. కాంగ్రెస్ హయాంలోనే ఇప్పుడు కాంగ్రెస్ మా షబాను కేసులో ఆయన ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ దుర్మార్గమైనటువంటి పని ఆయన చేసింది. అంటే మీరు మతత్వం అనే మాట అన్నారు కాబట్టి. అలాగే నేను పర్సనల్గా ఫీల్ అవ్వడం ఏంటంటే, ఇప్పుడు మొన్న అక్బరుద్దీన్ 15 నిమిషాల్లో చంపేస్తానంటే దానికి సంబంధించిన వీడియో ఎవిడెన్స్ ఉంది. ప్రాపర్గా కేసు బిల్డ్ చేస్తుంటే ఖచ్చితంగా లోపల ఏదో మాఫీ చేయించేశారు. బాబ్రీ మసీద్కి సంబంధించి 1000 మంది 10,000 మంది ఉన్నారు. అది రైట్ ఆర్ రాంగ్ అది పక్కన పెట్టాడు. కానీ దానికి సంబంధించి కోర్టులో ప్రూవ్ చేయలేదు. దానికి ఎందుకంటే అది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎవరు నికరంగా న్యాయంగా నిలబడే పద్ధతులు లేరు. వాళ్ళే ధ్వంసం చేస్తారు. వాళ్ళే వీడికి వద్దులే శిక్షణ పక్కన బెట్టింగ్ చేస్తారు. మనం ఏదో పిచ్చోళ్ళకి కంగారు పడుతుంటాం. అప్పుడు మన కేసీఆర్ హయాంలో చంద్రబాబు నాయుడు గారి వాయిస్ విని ఇది ఓటు వేయడం మన కాసేపు మనలాంటి వాడు ఆవేశపడతాం. కానీ ఆ తర్వాత ఆ కేసు ఏమవుతుందో అడిగి తెలియదు. వాళ్ళు అనుకున్న వాడికి శిక్ష పడతాయి, అనుకోకపోతే పడవు.
ఇది మనకు కనిపిస్తాం. ఏ రాజకీయ పార్టీ పవిత్రంగా లేదు మన దేశంలో, దౌర్భాగ్యం. కాదండి, ఇప్పుడు హిందువులమని చెప్పుకునే లీడర్లు ఎట్లాగో రామ మందిరం గురించి మాట్లాడుతున్నారు. హిందూ ధర్మాన్ని నమ్మని ఓవైసీ గారు కూడా దాని మీద మాట్లాడుతున్నారు కదా. ఆయన కూడా అడ్వాంటేజ్ దొరికింది అక్కడ మాట్లాడడానికి అవకాశం. ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు ఎన్నో కబ్జా చేశాడు హైదరాబాద్ లో, దాని మీద అంతకంటే పెద్ద ఆరోపణ డబ్బులు సంపాదిస్తున్నాడు, పెద్ద ఆరోపణ బీజేపీకి ఫ్రెండ్ అని. అందుకే ఆయన మీద ఏ రైడ్ అవ్వట్లేదు. సరైన వాళ్ళ జోలికి మనం పోలేం. రాజకీయ నాయకులు అందరి నేచర్ ఒకటే, కలర్లు వేరంతే. నా అభిప్రాయం. అవసరానికి మతాన్ని వాడుకుంటారు, శుభ్రంగా ఏదైనా వాడతారు. మతం ఏంటి, మతమైన కులమైన ఏ సెంటిమెంట్ అని వాడేస్తారు అంతే. సో చూడాలి మరి సిట్ ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఎన్ని డబ్బులు పోయాయో మనకు తెలీదు. అప్పటి వరకు అంతా ఊహాగానాలే. నిజంగా రామ మందిరం నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు కాకుండా ఏ నాయకుడైనా, ఆయన ఒక్కడనే అనడానికి ప్రత్యేకంగా ఏం లేదు. ఆ ప్లేస్ లో మీరు ఏ భారతదేశంలో రాజకీయ నాయకుడిని ఎవరిని పెట్టినా ఈయనైతే మంచిగా జరుగుతుంది నేను అనుకోను. ఏ మనిషి అయినా సరే అస్మదీయులు రక్షించుకోవడం, తస్మదీయుల్ని ఎక్స్పోజ్ చేయడం, లేకపోతే దానికి స్కేప్ కోడ్ని వెతకడం, డైల్యూట్ చేయడం అనే ప్రాసెస్ చేస్తారు. ఆయన చేయరని అనుకోవట్లేదు, నా పర్సనల్ ఉద్దేశం. ఆయన మీద ఈ సందర్భంగా ప్రత్యేకమైన కోపంతో మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అదే చేస్తారు. మన వాడికి శిక్షలు పడినవారు బయట వాడిని స్కేప్ కోడ్ చేస్తారు, లేకపోతే మన వాడిని ఎవరినో స్కేప్ కోడ్ చేస్తారు. మామూలు విషయం. అందుకే నేను వీళ్ళ నాయకత్వంలో కాకుండా సుప్రీంకోర్టు పట్టించుకుంటే బాగుంటుంది. దాని రోజువారీ ఎవరైనా రిటైర్డ్ జడ్జిని నియమించి కొంచెం క్యారెక్టర్ అయితే నియమించినట్టున్నారు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. వెళ్ళారు, అది మేబీ పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు అర్జెంట్గా మేము తెలుసు, దాని కామెంట్ కూడా చేశారు. ఆకాశం ఏం కూలిపోలేదు, ఇది ఆఫ్టర్ ఇది వెకేషన్ తర్వాత మాట్లాడతామని చెప్పారు. హాలిడేస్ ఉన్నాయి. అదే జడ్జిలు చేసే ఈ అవుట్ ఆఫ్ ది రికార్డ్, ఈ బెంచ్ల మీద చేసే కామెంట్ ఉంటుంది, అవన్నీ పేపర్లో భారీగా వస్తుంది. జడ్జిమెంట్ కాదు అది, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. కోర్టుల మీద అనుభవం వాళ్ళకి తెలుస్తుంది అలా మాట్లాడతారు. ప్రస్తుతానికి అలా అన్నారని వచ్చేసింది. అది జడ్జిమెంట్ కాదు, జడ్జి గారు ఏ మూడ్లో అన్నాడు పాపం. నా ఉద్దేశం అయితే కోట్ల మంది విషయం కాబట్టి దాన్ని పట్టించుకుని వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటే బాగుండేది. పెండింగ్ పెట్టడం కరెక్ట్ కాదు. పెండింగ్ ఏం పెట్టరు, ఆల్రెడీ ఒక 90 లక్షలు దొరికిందని కూడా అంటున్నారు. తిన్నదెంతో తెలియదు, బట్ నిదానంగా నిజం బయటికి వస్తుంది అని ఆశించడం తప్పించి మనం ఏం చేయలేము. సో రెండో విషయం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హిందుస్థానీ గోరక్ష సమితి, ఇది ఒక సమితిని మన రమణమూర్తి గారు స్థాపించారు, దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. దీంట్లో హిందువులు మీరు స్థాపించలేదు, నేను అధ్యక్షుడిగా అయ్యాను. మీరు అధ్యక్షుడిగా ఉన్నారు. అంటే వాళ్ళంతా నన్ను అడగడం, అంటే దాని ఎవరైతే ఇన్వాల్వ్ అయిన పెద్దలు ఉన్నారో, మీరు ఉంటే మీ దగ్గర మేము కొంత నిజాయితీ కనిపిస్తుంది కాబట్టి మీతో పనిచేద్దాం అనుకుంటున్నాను. ఆ మాట అనడం వల్ల వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రెస్ మీట్కి నన్ను రమ్మని, అక్కడ నేను మాట్లాడడానికి రమ్మంటే నా కండిషన్స్ ఉంటాయి. ఫలానా పార్టీలు ఉంటే నేను రానని చెప్తాను. ఓపెన్ కెమెరా ముందు ఎంఐఎం కానీ జమాతే ఇస్లామీ కానీ నేను అడుగు పెట్టను అని చెప్పాను. లేదంటే అలా ఏం కాదు, క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు, రిలీజియన్ మీద పద్ధతి మీద విశ్వాసం ఉన్న వాళ్ళు పెద్దలు అడుగుతున్నారు అంటే వెళ్ళాను. నేను మాట్లాడిన తర్వాత అక్కడ ప్రతిపాదన వచ్చింది, భారత ఏకతా సమితి అని దాని పేరు పెట్టారు. వాళ్ళు నేను కిందకెళ్ళి కూర్చున్నాను. మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రకటించింది ఏంటంటే, దీని అధ్యక్షుడిగా రమణమూర్తి గారు ఉంటారు. నేను ఆశ్చర్యపడి సంస్థలు అలా ఏర్పాటు చేయరండి, మీరు అలాంటి ఉద్దేశం ఉంటే నాతో కొంచెం ఒక నిమిషమైనా మాట్లాడాలి. నేను చాలా సంవత్సరాలు వెనకాల ఉంటాను కానీ ముందుండే మనిషిని కాదు, నాకు అలా అధ్యక్షుడు వాళ్ళని కోరిక కూడా ఏం లేదు, మీరు ఎవరినైనా పెట్టండి కావాలంటే. నేనైతే నాకు విధి విధానాలు లేకుండా నేను చెప్పకూడదు, చెప్పకూడదు. తర్వాత వాళ్ళని లిటరల్గా చెప్పాలంటే అవమానించడం ఇష్టం లేక నేను సరే మాట్లాడదాం ఇప్పుడైతే నేను చెప్తున్నాను కానీ మనం మాట్లాడదాం అనే కండిషన్ మీద చెప్తున్నాను. దాని తర్వాత 12 మంది కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నేను ఈ కఠినమైనటువంటి నా సిస్టమ్ వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా దానికి నిలబడతాము, మేము ఇదంతా ఆలోచించుకునే వచ్చాము, సర్ప్రైజ్గా మీకు అక్కడ అనౌన్స్ చేయడం తప్పేమేం చేసింది, కానీ మా ఉద్దేశం అయితే మీరు ఉండాలనే కోరికతో వచ్చాము, మీరు ఏదన్నా తీసేస్తాం ఏదన్నా పెడతాం అని దాని మీద. తర్వాత కొన్ని డిమాండ్స్ తోటి అనుకుని కొంతమంది హిందువులు, కొంతమంది ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళని కలుపుకుని ఒక బాడీ తయారు చేసుకుని పబ్లిక్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు దాని పేరు భారత ఏకతా సమితి కాకుండా మన లక్ష్యం ఏదో అదే కనిపించాలని హిందుస్థానీ గౌరక్ష సమితి అని పెట్టాం. దానికి నేను ఆ రకంగా అధ్యక్షుడైన, వ్యవస్థాపకుడిగా లేను. వ్యవస్థాపకులు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆలోచన మొట్టమొదటి చేసినటువంటి ఇనాయతుల్ బక్రీ గారు ఉంటారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన ప్రెసిడెంట్ అవ్వమని చెప్పారు. ప్రెసిడెంట్ దానికి ఏముంది, ఆకాశం కూలేదు. అలాగే ఖైరుద్దీన్ సూఫీ గారిని ఒక 75-77 సంవత్సరాల పెద్ద మనిషి ఒక ఆయన కొంచెం నిప్పులాంటి మనిషి. వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి వ్యక్తులు. ఇంకొందరు ఉన్నారు, వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. దీని ఆధ్వర్యంలో గోరక్ష సమితి అనేటువంటిది, వీళ్ళు దాని మీద చాలా కాలం ఇనాయతుల్ బక్రీ పనిచేశాడు. ఆయన నేను ఎన్నడూ ఆశ్చర్యమైన డిమాండ్స్ కూడా నాకు చెప్పాడు, నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు.
ఏమైనా ఉన్నాయేమో తెలియదు. ఏంటంటే గోమాత నంది రెండు, వాళ్ళు ఫస్ట్ నుంచి గోమాత నంది అనేది చెప్తున్నారు. అంటే వర్డింగ్ లీగల్గా మనకి కౌస్ అండ్ బుల్స్ అని అదే రాసాము. కానీ వాళ్ళు మామూలుగా బయట మాట్లాడేప్పుడు గోమాత నంది రెండింటిని రక్షించాలని చెప్తారు. ఈ రెంటికి శ్మశానం కావాలి. అసలు మాత అన్న తర్వాత రోడ్డు మేటలు పారేస్తారు. అంత్యక్రియలు అంతిమ సంస్కారాలు చేయడానికి దీనికి మొత్తం హైదరాబాద్లో ఒక 2 ఎకరాల ప్లేస్ ఇవ్వలేదు అని ఈ పెద్ద మనిషి చాలా దగ్గర తిరిగాడు. పరిగెట్టలు గోశాలలో చుట్టూ తిరిగాడు, గోశాలకి చెప్పాడు. ఈయన అటువంటి మైండ్ ఉన్న మనిషి ఇనాయతుల్ బక్రీ. అది చూసి ఆశ్చర్యపడ్డాడు. ఓ హిందూ కూడా ఇలా ఆలోచించలేదు. నేను కొన్ని డిమాండ్స్ దానికి జత చేశాను. నేను చేసిన డిమాండ్ ఏమిటంటే, సడన్గా గోవధ నిషేధం జరిగితే ఫస్ట్ తగిలే దెబ్బ రైతులు. రైతులు అంటే గోపాలకులు, గోవును సంరక్షిస్తున్న వాళ్ళు. వీళ్ళకి తెలియదు. బెంగాల్లో కూడా వితౌట్ ప్రిపరేషన్ దాన్ని 14 సంవత్సరాల దాకా ఉన్న దాన్ని తీయకూడదు, 14 సంవత్సరాల తర్వాత చంపొచ్చు, తర్వాత దాని సర్టిఫికెట్లు ఉండాలని దాని మీద చేశారు. ముస్లిమ్స్ అప్పటికే దేశవ్యాప్తంగా ఒక మూడ్లోకి వచ్చి మేము ఎక్కడ కూడా ఈ గోవుని కొనకూడదు అనేది అక్కడక్కడ మొన్న విషయం చెప్తున్నాను చేస్తున్నారు. అప్పుడు హిందువులు చాలా మంది రోడ్ల మీద వచ్చి మేము చాలా కాలం నుంచి దీన్ని మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముకుందామని మేము చేసి, మా ఇంట్లో పెళ్లి ఉంది, మా ఇంట్లో కార్యాలు ఉన్నాయి, మీరు ఇట్లా కొనకపోతే మేమేం కావాలి అని ఏడుస్తూ మాట్లాడడం ఇలాంటివన్నీ జరిగినాయి. ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే ప్రభుత్వాలు ఒక బండ వేసినట్టు వేసేయకూడదు చట్టం ఏదైనా కూడా. మేము అడిగింది అంటే రైతులకి కౌకాడు ఇవ్వమని అడిగాం. అది నేను పెట్టిన డిమాండ్. కౌకాడు అంటే అతని దగ్గర వట్టిపోయిన ఆవులు కానీ పనికిరానటువంటి ఎద్దులు కానీ ఏమైనా ఉంటాయి. రైతు పరిస్థితి వాళ్ళ చాలా దయనీయంగా ఉంది. రైతు ఎక్కడికి పోలేడు, మార్కెట్లో అమ్ముకోలేడు, వాన ఎక్కువ వచ్చినా వాన రాకపోయినా, విత్తనాలు సరిగా ఉన్నా లేకపోయినా రైతు అంత ఇన్సెక్యూర్ లైఫ్ ఎవరికి లేదు. ప్రభుత్వాలు మారుతున్నా, ప్రాంతాలు మారుతున్నా, భాషలు మారుతున్నా, ఏది మారుతున్నా సరే రైతు ఆత్మహత్యలు స్థిరంగా జరుగుతున్నాయి మన దేశంలో. ఏది మారడం చాలా బాధాకరం. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతు చేతిలో ఆవు ఎద్దు ఏదో ఉన్నప్పుడు నిషేధించాము అంటే దాన్ని ఏం చేయాలి? అతను రాజస్థాన్లో చాలా ఆవుల్ని ఎడారుల్లో వాటి డెడ్ బాడీస్ దొరికిన వీడియోస్ వచ్చినాయి, వందల సంఖ్యలో ఉన్నాయి. చూడడానికి చాలా బాధాకరంగా ఉంది. అంటే రైతులు చాలా చోట్ల ఉత్తర భారతదేశంలో రోడ్ల మీద వదిలేస్తున్నారు. చూసుకోవడం సాధ్యం కాదండి. అవి పబ్లిక్గా న్యూసెన్స్ కింద తయారవుతాయి. ఎవరన్నా పెద్ద మనుషులు తీసుకెళ్ళి దాన్ని గోశాలకు అప్పచెప్పాలి లేకపోలేదు. ఇది సమస్య. నేను పెట్టిన డిమాండ్ అంటే ఆ రైతు దాన్ని రక్షించడానికి వీలు, ఆయన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఎద్దులు ఉన్నాయి, మీరు మెషినరీతో సర్వే చేయించి దానికి సంబంధించినట్టు గ్రాసం ఆయనకు అందించే విధంగా మీరు ప్రతి నెల ఆయనకు వచ్చే విధంగా చూడండి. అది కనుక సాధ్యపడకపోతే ఈ ఎద్దుని కానీ ఆవును కానీ మీరు కొనేసుకోండి. మార్కెట్లో ఎంత ఉందో ఆయనకు డబ్బులు ఇచ్చేయండి. ఆయన అమ్ముకోవాలని బాధపడుతుంది కదా. ప్రభుత్వాలే గోశాల ఏర్పరచాలి. గోశాల నిర్వహణలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. చాలా చోట్ల వస్తున్న ఆరోపణలు అంటే గోశాల నిర్వహణదారులే వెనక దొడిదారిని అమ్మేస్తారు. 100 గోవులు ఉన్న దగ్గర 120, 130 పెరగాలి, కానీ అవి 70కి 60కి ఎలా తగ్గుతున్నాయి అనేటువంటిది ఆర్గ్యుమెంట్ దీంట్లో లోతుగా వెళ్ళినవాడు. రైతుల బక్రీ దాంట్లో లోపలికి వెళ్ళి చూస్తున్నాడు. వీళ్ళే అమ్మేస్తున్నారు. అమ్మేసిన తర్వాత మళ్ళీ వీళ్ళే దాన్ని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిని అటాక్ చేస్తారు. కొనేవాడు కొంటాడు. అయితే గందరగోళంగా ఉంది. అంచేత గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్స్ని పెట్టి సిస్టమేటిక్గా ఆరోగ్యకరమైన పద్ధతిలో గోశాల మెయింటైన్ చేయాలి. షోపీస్ కింద ఎవరైనా మెయింటైన్ చేస్తే ప్రైవేట్గా కొంతమంది గొప్పగా చేస్తుండొచ్చు, కొంతమంది చేయట్లేదు. ఇవన్నీ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్. ఎవరికి ప్లాస్టిక్స్ తినేయడం అనేది మనకు తెలుసు కదండి. సిటీస్లో వీళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బ్యాన్ చేయరు దాన్ని. ప్లాస్టిక్స్ లేకుండా చాలా దేశాలు హాయిగానే ఉన్నారు. మేము వ్యక్తిగతంగా ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ కూడా ముట్టుకోము మా సంస్థల్లో. ఇప్పుడు ప్లాస్టిక్స్ ఆహార పదార్థాలు ఇలా కట్టేసి బయట పడేసేది, ఇంట్లో మిగిలినవో హోటల్లో మిగిలినవో పడేయటం వల్ల ఈ ఆవులకి ఇక్కడ పచ్చిక లేదు కాబట్టి బయట తిరుగుతున్నాం, ఎదురు వాళ్ళు తినేస్తే దాంట్లోకి వెళ్తాయి. ప్రతి ఆవు కూడా కిలోల ప్లాస్టిక్స్ తోటి లోపల సఫర్ అయ్యి చచ్చిపోతున్నాయి. చేత మనకి ఎలాగ క్యాన్సర్ దాకా వస్తుంది అనేది మైక్రో ప్లాస్టిక్స్ మన బ్రెయిన్లోకి వెళ్తున్నాయని మనకు తెలిసిందే. సో ప్లాస్టిక్స్ని ఇమ్మీడియట్గా బ్యాన్ చేయండి. ఆవు రక్షణలో అది కూడా ఉందని మేము అనుకున్నాం. అర్జెంటుగా మొత్తం బీఫ్ ఈ కంపెనీస్ని క్లోజ్ చేసాం. బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ని సమస్తం క్లోజ్ చేయమనేది మా డిమాండ్లో ప్రధానమైన డిమాండ్. అంటే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ మనం ఇవ్వాలేమోనండి. క్యారా బీఫ్ ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది కౌ బీఫ్ కాదు, బఫెల్లో బీటే. బఫెల్లోనే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. వాటర్ కానీ ఆవు మాంసాన్ని మనం ఎప్పుడు ఇంతవరకు ఎక్స్పోర్ట్ చేయలేదు. అంటే ఆ పేరు మీద వెళ్తుంది అనే ఆర్గ్యుమెంట్ ఉంది. ఎద్దు మాంసమే డిమాండ్ ఉంది బయట, అవే వెళ్తున్నాయి, ఎన్నిసార్లు పట్టుకున్నా దొరుకుతున్నాయి అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. క్లారిఫై చేసింది అంటే దున్నపోతు గేదె అనేది అది ఎవరు హిందువులు అడగడం లేదు, ఎవరు దాన్ని కబళకి పంపించదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకని వాటర్ బఫెలో అదే క్యారా బీఫ్ అంటారు, దాన్ని బీఫ్ అంటారు. బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ అని చెప్పడం ద్వారా క్యారా బీఫ్ దీంట్లో లేదనే అవగాహన మేము ఉన్నాం. కానీ ఎద్దు ఉంది, దూడలు ఉన్నాయనే అవగాహన. చాలా చోట్ల ఏది అలవడో అదే ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగానో అదే తీసుకెళ్తున్నట్టుగానో చెప్పి అది చేసేస్తారు. అందుకని మేమేమంటామంటే ఎద్దు ఉన్నటువంటి క్లోజ్ చేసాం. క్యారా బీఫ్ దట్ ఈస్ ఓకే, దాని మీద ఎవరికి అభ్యంతరం లేదు. ఓకే, మనకి
ఇది కూడా ఒక డిమాండ్గా తీసుకురావడం అనేది జరిగింది. సో ఇన్ని డిమాండ్స్, ఈ 10 డిమాండ్స్ తయారు చేసిన తర్వాత దీని పేరు మీద గవర్నమెంట్స్ చట్టాలు చేయకుండా, గవర్నమెంట్ కఠినంగా అమలుపరచకుండా, ప్రైవేట్గా ఉండేటువంటి వ్యక్తులు మేము గోరక్షకులం అని బొట్లు పట్టుకుని దేని మీద పడితే దాని మీద దాడి చేయడం అనేది మన వైపు తక్కువ ఉంది, కానీ ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువ. చాలా దూరం వెంటాడి తుపాకులతోటి కాల్చినటువంటి సందర్భాలు. ఆర్యన్ మిశ్రా అనే అతను రాజస్థాన్లో అలా చంపేశారు. అలాగే దళితుల్ని ఉనాలోను, అంతకుముందు జడ్జర్లు అయితే సజీవదానం చేశారు. ఉనాలో అయితే ఆ చర్మం ఒలుస్తున్నారు, వీళ్ళే చంపారనే ఉద్దేశంతో వాళ్ళని కారుకి కట్టేసి రాడ్లతో కొట్టడం అనేది ఆ వీడియోలోనే వచ్చి చాలా డిస్టర్బెన్స్ అప్పుడు దేశం అంతా కూడా అట్టుడిపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయాలంటే అసలు దీన్ని అసలు ప్రైవేట్ పబ్లిక్ ఆ విధంగా చేయడానికి మనం అలో చేయకూడదు. చట్టాలలో ఉన్నటువంటి లూప్ హోల్స్ వీళ్ళు ఉపయోగించుకుని దీని మీద మాట్లాడుతాం. అసలు మొత్తంగా చట్టాలను క్లోజ్ చేసేయండి, అంత కఠినమైనటువంటి శిక్షలను విధించండి. ఇది జనరల్గా మా ఆర్గ్యుమెంట్. అటువంటి వాళ్ళని చేయకూడదు. మేము ఎట్లా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ధర్నాలు పోవడానికో, లేకపోతే ఇందిరాబాద్ మీద కూర్చోవడానికో, లేదా గవర్నమెంట్ దగ్గరికి పోవడానికో, లేదా ఢిల్లీకి పోవడానికో, లేదా మిగతా రాష్ట్రాలు పోవడానికి నాకు హిందూ ముస్లిం సమైక్యత నుంచి నేను 14 రాష్ట్రాల్లో పనిచేస్తాను. మాకు కొంత నెట్వర్క్ ఉంది. బయట రాష్ట్రాలకు వెళ్ళడానికి, మాట్లాడడానికి చేయగలుగుతాం. అక్కడ దాకా వెళ్దాం. కానీ ఎవరి మీద దాడి చేయటం, లేకపోతే ఇంకో దాంట్లో చేయటం, లేకపోతే ఏదన్నా అల్కబీర్కో లేకపోతే అల్లానకో పోయి మనం వెళ్ళి అల్లరి చేయడం అనేది చేయొద్దు అనేది పాలసీ కింద పెట్టుకున్నాం. ఇది జనరల్గా మేము అనుకున్నది. అంటే మామూలుగా ఇవన్నీ కూడా హిందూ సంస్థలు నడిపిస్తున్నాయి. అల్కబీర్ యాజమాన్యంలో హిందువులే ఉన్నారు, లేకపోతే ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిం అంటారు, సరే హిందూ అంటారు. అంటే మామూలుగా లిస్ట్ చూస్తే హిందువులు కనిపిస్తున్నారు, మార్వాడీస్ కనిపిస్తారు. హిందువులు అని కూడా జైన్స్ వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముస్లిమ్స్ కూడా ఉంటారు, దాంట్లో లేకుండా ఏం లేరు. అంటే ఎవడుంటే ఏమైంది, బ్యాన్ చేసేయాలన్న తర్వాత బ్యాన్ చేసేయడం. వీడి దాంట్లో వాడు ఉన్నాడు, వీడు ఉన్నాడు. మేము పెట్టినటువంటి సభలకు మేము పెట్టిన దాంట్లో మీట్ షాప్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మేము మానేస్తామండి, ఈ చట్టం తీసుకుని మానేస్తాం, మాకు ఇష్టం లేదు, మేము ఈ గొడవలు పెట్టుకోవచ్చు. నాలో చాలా మంది మానేస్తున్నాం, మేము ఇప్పటి నుంచి మేము బీర్ తినడం మానేస్తాం. ఇది ఆవుకి ఎద్దుకి సంబంధించి. ఆయన మా సెక్రటరీ గారు అయితే ఖరీదున్ సూఫీ అని ఆయన నహి ఖాయంగే ఖానే బి నహి దేంగే, ఆవిడ తిన్నామని కూడా నాకున్నది అని చెప్పాడు. దాని మీద క్యాంపెయిన్ చేద్దాం, మన ముస్లిమ్స్ కూడా తీసుకెళ్ళాం. మంచి విషయం కదా అని మేము అనుకున్నాం. కొందరు ఖురాన్లో కూడా అసలు బీఫీటింగ్ లేదంటారు. ఖురాన్లో బీఫీటింగ్ ఉందండి, లేకుండా ఏం లేదు. కానీ మహమ్మద్ ప్రవక్త గారు స్పష్టంగా కౌలు తిన్నట్టుగా లేదా ఎద్దును తిన్నట్టుగా ప్రూఫ్ లేదు అని ఒక వెర్షన్ ఉంది. ఒక హదీస్ ఉంది. ఆ హదీస్లో ఆయన ఏం చెప్తారంటే, ఆవు యొక్క పాలలో సౌభాగ్యం ఉంది, ఆవు యొక్క మాంసంలో బిమారీ, ఇల్నెస్, జబ్బు ఉంది అని చెప్తాడు. అంటే అది ఒక హింట్, తినక్కర్లేదు. దీన్ని మనం తీసుకెళ్ళి మాట్లాడితే కనుక అయిపోతారు. మనకు ఒక రికార్డు ఉంది. అంటే వాస్తవంగా చెప్తే అంటే ఈ విద్వేషాలు రచ్చుకుంటే వాళ్ళు ఎప్పుడు ఉన్నా ముస్లిమ్స్లో ఒక సెక్షన్, బహుశా ప్రధానమైన సెక్షన్ కూడా చాలా కాలం నుంచి ఆవు గురించి మాట్లాడుతున్నారు. చాలా మంది తెలియదు ఈ విషయాలు. మొఘల్స్ పీరియడ్లో, ఔరంగజేబ్ పీరియడ్ దాకా లిఫ్ట్ అయింది తప్పితే అక్బర్ పీరియడ్లో వాటిలో కఠినమైన శిక్షలు ఉన్నాయి. మనిషిని చంపితే అంత శిక్ష, అక్బర్ పీరియడ్లో గోవును చంపితే అంత శిక్ష. అక్బర్ ఒక స్టేజ్లో బ్యాన్ చేశాడని కూడా చేశాడు. అంటే శిక్షలు కఠినంగా విధించాడు. నేను ఫతేపూర్ సిక్రీ వెళ్ళి చూశాను. ఆయన అంతఃపురంలో ఇప్పుడు కూడా కృష్ణుడి బొమ్మ ఉంది, జైన్ల తోరణాలు ఉంటాయి. ఆయన నిజంగానే సెక్యులర్ వ్యవహారంలో ఉన్న మనిషి. అంటే ఒక అపవాదం ఏముందంటే, అక్బర్ తన ఎండ్ ఆఫ్ ద లైఫ్ లో ఆల్మోస్ట్ ఎక్స్ ముస్లిం అయిపోయాడు, ఇస్లాం వదిలేశాడు, అందుకే దీనే ఇలాహి అనేది స్థాపించాడు అని. ఒక ఆశ్చర్యమైన విషయం అంటే అక్బర్ దగ్గర ఈ దీనే ఇల్లాహి మతం పెట్టిన దాంట్లో రాజుగారు మతం పెడితే ఎంతమంది జాయిన్ కావాలి దాంట్లో? చాలా మంది రావాలి. ఇద్దరే, ఎవరు రాలే. ఈయనను బీర్బలే అంటే పెళ్ళం కూడా రాలేదు. అంటే అంత లిబరల్ గా ఆయన ఉండేవాడు. తర్వాత కాలంలో అయ్యాడులేండి. ఎందుకంటే అంతకుముందు ప్రతి మనిషి అశోకుల్లో ప్రతి వ్యక్తికి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ డేస్ లో ఆయన తేడా ఉన్నాడు, నాకు కూడా తెలుసు. అంతకుముందు స్టార్టింగ్ లో 20 years లో నేను గాజీ కావాలి అని రాజస్థాన్ లో మేవార్ రాజును కూడా తన చేతులతోటే చంపేశాడు. సినిమా తీసి ఈయన చంపలేదు, చాలా మంచోడు, మహానుభావుడు అన్నట్టు సినిమాలు వచ్చాయి. అక్బర్ నాకు తెలిసి, నేను స్టడీ చేసి మాట్లాడుతాను, అక్బర్ ఒక విలక్షణమైన వ్యక్తి అండి. అటువంటి కింగ్ భారతదేశంలో ఎక్కడున్నా సరే చిన్నవాడే కాదు, పెద్దవాడే. చచ్చిపోయిన దారాషికో, ఔరంగజేబులు చచ్చిపోయిన దారాషికో అక్బర్కి కొంచెం ఇంకో 10 రెట్లు ఎక్కువ వర్షం. నేను దారాషికో పుస్తకం రాశాను. ఆయన ఉపనిషత్తులు ట్రాన్స్లేట్ చేశాడు. ఇస్లాంలో హిడెన్ బుక్ అంటే ఉపనిషత్తే అని చెప్పాడు. ఇది ఒక ట్రెడిషన్. సరే, వీళ్ళని పక్కన పెడితే, రాజులను పక్కన పెడితే, గోవును రక్షించాలనేది మిడిల్ ఏజెస్ నుంచి ఉన్నది. మనకి ఇండిపెండెన్స్ మూమెంట్లో పర్టికులర్గా 1857లో మీకు తెలుసు కదా, ఆవు కొవ్వును పంది కొవ్వు మీదే ఉద్యమం వచ్చింది. వీళ్ళిద్దరు పోయి బహదూర్ షా జఫర్ని ఎక్కించారు. బహదూర్ షా జఫర్ అంతకుముందే ఆవు దానికి సంబంధించి ఆయన నిషేధించి ఉన్నాడు. ఆయన నా గ్రేట్ పోయిట్, గ్రేట్ కింగ్ ఆయన. అయితే అసమర్థుడు. అప్పటికే రాజ్యం పోయింది, ఆయన చేతిలో ఏమీ లేదు. ఆయన తీసుకెళ్ళి అక్కడ, అప్పుడు మయన్మార్లో చచ్చిపోయాడు, ఆయన సమాధి అక్కడే ఉంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి పట్టుకుపోయారు. అయితే అప్పటి నుంచి హిందువులు ముస్లింలు చేయడానికి కౌ చాలా ఇంపార్టెంట్ అని బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారు.
వాళ్ళు ముస్లిమ్స్లోను హిందూస్లోను 2 సెక్షన్స్లో ఉంటారు, ముఖ్యంగా ముస్లిమ్స్లో. ఇది మీరు మాట్లాడకూడదు, ఈ ఆవు తినకూడదు అనేది మీరు మాట్లాడకూడదు, ఆవు తినడం అవసరం అనేది ఎక్కించారు. రెండోది ఏంటంటే హిందువులు ముస్లింలు తినేదానికంటే కూడా ఆ రోజు భారతదేశంలో ఎక్కువ తినదు బ్రిటిష్ వాళ్ళు తినేవారు. ఉద్యమం ఇప్పుడు వాళ్ళ మీద ఈ విషయం మీద రాలేదు, నువ్వు కౌలు ఎందుకు తింటావు, యూరోపియన్స్ ఎవడో అనలేదు. ఈ మనకి ఖిలాఫత్ మూమెంట్ వచ్చిన తర్వాత ఖిలాఫత్ మూమెంట్ యొక్క రిపర్కషన్స్ అంటే అది అవసరమా, దానివల్ల ఏం జరిగింది, దాని గురించి మనం పక్కన పెడితే ఒక నిమిషం. ఖిలాఫత్ మూమెంట్లో ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అంటే చాలామంది మౌలానా అబ్దుల్ బారీ కానీ, అలీ బ్రదర్స్ కానీ, హకీమ్ అజ్మల్ ఖాన్ కానీ, వీళ్ళలో చాలామంది, మా మదాని అని ఒక మౌలానా ఉన్నాడు, వీళ్ళంతా కూడా ఆవులు తినడానికి వీల్లేదని క్యాంపెయిన్ చేశారు. ఒక ఆయన ఒక సూఫీ నిజామీ అనేటువంటి ఆయన ఒక తర్కే గౌ ఖుషి ఆయన పుస్తకం రాశాడు. అంటే ఆవులను చంపడం తప్పు, చంపకూడదు అనేది. వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్ కూడా. బొంబాయిలో ఈ పుస్తకం 1921. బొంబాయిలో మియా చౌతాని అని, మియా ఖత్రి అని 2 ముస్లిమ్స్, వీళ్ళు 100 ఆవుల్ని ఒక బక్రీద్లో అంటే మాను కొనేసుకున్నది ముస్లింలు ఇళ్ళకి వెళ్ళి ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేసి 100 ఆవుల్ని కరెక్ట్ చేసి ముస్లిమ్స్కి హిందువులకి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే ఇది ఫ్రెండ్షిప్కి చిహ్నంగా. అంటే ఇంత రికార్డు కూడా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే గోవులు రక్షించాలని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా మనకి పోరాడేటువంటి ముస్లిమ్స్ ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. బీఫ్ ఇండస్ట్రీ చేతిలో ప్రాణాలు. డాక్టర్ రషీద్ అని యూపీలో ఒక ఆయన చనిపోయాడు, హత్య చేశారు ఆయన. తర్వాత షహజాద్ అహ్మద్ అని ఒక అతను కుర్రవాడు, అతన్ని 79లో చంపేశారు, ఈయన 2003లో చంపేశారు. అంటే ఇలాంటి ధోరణులు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ముస్లిమ్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చూస్తుంటే ఆవు విషయంలో అసలు ఒక ఎనానిమస్ ఒపీనియన్, మనం చంపకూడదు, అది నేను సంతోషపడతాను. ఎందుకంటే మనకి ఇక్కడ నేను ఆయన చరిత్ర రాశాను, మనకి ఎవరు సఫ్రాని, అబిద్ హసన్ సఫ్రాన్ అనేటువంటిది హిందువుల కలర్ కాబట్టి నేను దాంట్లో పెట్టుకుంటానని సఫ్రాన్ పెట్టుకున్నాడు కదా. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా తన అల్ హిలాల్ పత్రికలో పదే గోవులకు సంబంధించి రాశాడు. సర్ సయ్యద్ కొంత మనకు మంచి పాట మజహబ్ నహీ సిఖాతే అని రాసి అటు కమ్యూనల్ ఫీలింగ్ కూడా కొంత పాకిస్తాన్ కూడా పాట రాసి పెట్టాడు. పాకిస్తాన్ పెద్దగా లెక్కేస్తారు ఆయన సర్ సయ్యద్, మీకు తెలుసు. ఆయన విద్యాపరంగా చాలా సర్వీస్ చేశాడు, కానీ కమ్యూనల్ పరంగా కొంత మంచి చేసి ఎక్కువ చెడు చేశాడు. ఆయన వల్లనే పాకిస్తాన్ పార్టిషన్ విజయం మొదలైంది. ఆయన ఉద్దేశం అది కాదంటారు, కానీ సర్ సయ్యద్ని తర్వాత ఈయన ఇక్బాల్ కలిసి ఉండలేరు అని జిన్నాని కలిపి వాళ్ళు గాంధీ నెహ్రూ అన్నట్టుగా చూస్తారు. ఇక్బాల్ మనకు మంచి పాట రాశాడే మనం ఉంటాం. ఇందాక ఇక్బాల్ గురించి చెప్తే నేను సర్ సయ్యద్ క్లియర్గా గోవులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు, ఇది హిందువుల్ని బాధ పెట్టకూడదు, మనం చంపడం మనకు మస్ట్ కాదు, ఇది అందరూ మనం చంపి తీరాలని ఎక్కడా లేదు. తర్వాత హిందువులు కూడా బీఫ్ తినేటువంటి వాళ్ళు రాష్ట్రాలు ఇప్పటికి కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి. కానీ ఈ మధ్యలో కమ్యూనిస్ట్ లో అంబేద్కరిస్ట్ లో ఎక్కువ అడ్వైజ్ చేస్తున్నారు. ఇప్పుడు చరిత్ర చదువుకోని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు, ఇర్రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. నన్ను ఎవరో అడిగారు ఆహారపు హక్కు అని, నెమలి కూడా ఆహారపు హక్కే, దాన్ని మానేసాం, ఎందుకు మానేసాం, ఏం కొంపలు, అది తినకపోతే ఏం ఆకాశం కూలిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో పందిని తినడం బ్యాన్ చేశారు, అక్కడ ఆహారపు హక్కు ఏముందంటే మనం ఈ షుడ్ నాట్ ఇమిటేట్ దాం, అదే బ్లడీ కమ్యూనల్ కింగ్డమ్, దాన్ని మనం ఇమిటేట్ చేయక్కర్లేదు. కానీ ఈ సాక్రిఫైస్ ని విల్లింగ్ గా వాడు చేయడానికి పబ్లిక్ ముస్లిం పాపులేషన్ కూడా రెడీగా ఉన్నారు. ఈ వీళ్ళు పోయి లేనిపోయిన ఆర్గ్యుమెంట్స్ చెప్పకపోతే, ఈవెన్ దళిత్స్ నార్త్ ఈస్ట్ లో బహుశా అది ప్రాబ్లం కావచ్చు, నార్త్ ఈస్ట్కి వెళ్ళేసరికి ఈవెన్ బీజేపీ కూడా దానికి చెప్పడానికి రెడీగా లేదు. అది కూడా రీసెంట్ గానే వచ్చింది, ఏది క్రిస్టియన్ మిషనరీస్ వచ్చిన తర్వాతనే ఆ బీ ఫీడింగ్ స్టార్ట్ అయింది కదా. ఈవెన్ నార్త్ ఈస్ట్ లో కూడా అంత వెజిటేరియన్స్. వాళ్ళు అంతకుముందు ట్రైబ్స్ కదండి, వాళ్ళు హెడ్ హంటర్స్ అని ఓ ట్రైబ్ అయితే మనుషుల్ని యొక్క ఇది కూడా బోన్స్ పెట్టి తిరుగుతారు. అంటే అది విచిత్రమైన వ్యవహారాలు ఉన్నాయి ఇక్కడ. సరే, అయితే నార్త్ ఈస్ట్ లో 2018లో బీజేపీ ఇంటింటికి మేము బీఫ్ చీప్ గా సప్లై చేస్తామనే స్లోగన్ ఇచ్చింది. పొలిటిక్స్ ఆడాలి కాంగ్రెస్ లాగే. కాంగ్రెస్ ఎప్పుడు చేస్తుంది, కాంగ్రెస్ ఇంకెక్కువ. అలాగే 2016లో అనుకుంటాను గోవధన నిషేధించాలని ఒక యాత్ర ప్రారంభం అవుతుంటే బీజేపీ మేఘాలయలోకి మేము రానేమని మేఘాలయ శాఖను మణిపూర్ శాఖ కూడా స్పష్టంగా చెప్పినాయి. దీని మీద నేషనల్ కాన్సెన్సస్ కరెక్ట్గా లేదు. కాశ్మీర్ వ్యాలీలో బ్యాన్ ఉందండి, కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఆర్టికల్ 370 తీసినప్పుడు పోయినాయి అవన్నీ కూడా, దాంట్లో ఉండేవాట. అది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు పెట్టుకున్న చట్టాల్లో ఇవన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్షిప్స్ చిహ్నం కింద 100 సంవత్సరాలు జరిగింది. మధ్యలో బ్రిటిష్ వాళ్ళ డిస్టర్బెన్స్ ఉంది, కమ్యూనిస్టుల డిస్టర్బెన్స్ ఎలాగ ఉంది.
కమ్యూనిస్టులకు ఎక్కువ ఘోరం చేశారు బ్రిటిష్ వారి మౌదూదీ అనేటువంటి వ్యక్తి మీరు వినుంటారు. జమాతే ఇస్లామీ స్థాపకుడు ఆయన. మన ఔరంగాబాద్ అంటే పాత హైదరాబాద్ స్టేట్కి సంబంధించిన మనిషి. ఓకే. జమాతే ఇస్లామీ స్థాపకుడు, పరమ నీచమైన పార్టీ అది. ఇప్పుడు ఈయన ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో జరుగుతున్నప్పుడు కూడా ఇది మనం దాన్ని వదిలిపెట్టకూడదు, ఆవుని మనం వధించి తినడం మన హక్కు అనేది అటు నిలబడినటువంటి మనిషి. సావర్కర్ది కొంత వేరే వెర్షన్. సావర్కర్ కొంత హేతువాద నాస్తిక భావాలు ఉన్నటువంటి వ్యక్తి, మోర్ ఆఫ్ సెక్యులర్ టైప్. బట్ అంటే సావర్కర్ నేను హిందువును అని అన్న క్రిస్టియన్ ముస్లిం కూడా నావాడే అన్నాడు ఆయన. సో కొంచెం విశాల భావాలు ఉన్నాయి. అట్లా అట్లా ఏమన్నాడు కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే గోవుకు సంబంధించి మీరు చదివారనుకుంటున్నాను నేను. గోవు సకల దేవత స్వరూపం ఏమిటి నాన్ సెన్స్ అది. అంటే ఆయన కొంచెం హేతుభావం అని మీరే చెప్పారు కానీ ఆయన బీఫ్ ఏదో ట్రైన్ కంపార్ట్మెంట్ లో అందరినీ కూరినట్టు దేవతలంతా అంటే ఎట్లా కూరుతారు? ఆవులు ముక్కులో ఉంటాయా, మూత్రాశయంలో ఉంటారా దేవతలంతా? ఇదంతా కలిపి పాలు ఇవ్వకపోతే సనాతన కర్ర తీసుకుని దెబ్బ వేస్తే వీళ్ళందరి నడి విరుగుతుందా దేవతలవి అని జోకులు వేసాడు చాలా. కోర్స్ అదే కాకుండా దీన్ని ఇష్యూ చేయడం వల్ల హిందూ సమాజం వీక్ అవుతుంది. అవసరం పడితే కనుక మధ్యయుగాల్లో కూడా ఇది జరిగింది. ఆవు సెంటిమెంట్ తోటి హిందువులు సిక్కులు వీక్ అయ్యారు. సెంటిమెంట్ పెట్టుకోకూడదు. అవసరమైతే ఆవుల్ని చంపి మన సైనికులకు ఆహారంగా పెట్టే తప్పులేదు అనే మాట కూడా అంటాడు. ఇది చదవలేదు సార్, ఇది సావర్కర్ వర్షన్. నేను చదవలేదు. జన్న పరముని ఆయనకు అసలు మతమే లేదు. జన్న ఆవుని పందిని శుభ్రంగా తిన్నాడు, మందు తాగాడు, బిస్కీ తాగాడు, కుక్కలు పెంచాడు. ఆయన గట్టిగా చెప్పాలంటే ఉర్దూ కూడా రాదు ఆయనకి. ఇప్పుడు మతాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పండితుడు, మతంలో అథారిటీ. గఫార్ ఖాన్ సిన్సియర్ గా మతాన్ని ఆచరించే వ్యక్తి. గాంధీ గారు మతస్థుడు. మతాన్ని నమ్మిన వాళ్ళు కొట్లాటకి లేకుండా, విద్వేషం లేకుండా కలుపుదామని ప్రయత్నం చేశారు. మతంతో సంబంధం లేని వాళ్ళు తిన్నా తప్పులేదని మౌదూదీను, జిన్నా ఇలాంటి వాళ్ళు ప్రచారం చేశారు. సావర్కర్ కూడా అలా చెప్పడం అనేది దేశ ప్రజలు అంటే నాస్తికత్వం హేతు. ఇప్పుడు ఒక సెంటిమెంట్, మతానికి సంబంధించినటువంటి ఒక విశ్వాసానికి సంబంధించి దానికి సెంటిమెంట్ మనకేమి లాజిక్ వెతకాల్సిన అవసరం ఏముంది? అవునన్నా కాదన్నా కోట్ల మంది ప్రజలు ఫీల్ అవుతున్నప్పుడు ఆపడం కరెక్ట్ ఫస్ట్. అదే ఉండాలి నా ఉద్దేశంలో. అది ఆర్గ్యుమెంట్ మనం ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడుకోవడం అనేది అవసరం లేదు. అంచేత నేను చూడడం ఏంటంటే పబ్లిక్ని విడదీసే వాళ్ళు, పర్వర్ట్ పాయింట్స్ ఉన్నవాళ్ళు ఒకే పదంగా ఆ రోజు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మేము మత పార్టీలు కానీ వాళ్ళ శక్తులు కానీ దగ్గరికి ఈ వ్యవస్థలో రానివ్వలేదు. అటు ఇటు ఎక్కడ కూడా కంప్లీట్గా ప్యూర్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళనే, ప్యూర్ ప్రాక్టీస్ ఉన్నటువంటి వాళ్ళనే ఒక దగ్గర తెచ్చే ప్రయత్నం చేశాం. మన దగ్గర సగం చట్టాలు ఉన్నాయండి. కొన్ని చోట్ల కంప్లీట్ బ్యాన్ ఉంది, కొన్ని చోట్ల కండిషనల్ లేదు, అది లేకపోతే పర్వాలేదు, లేకపోతే ఈ పీరియడ్ అయితే పర్వాలేదు అనేది. కొన్ని చోట్ల ఆవులు కుదరదు, ఎద్దులు ఓకే, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఒక యూనిఫారం యాక్ట్ తెచ్చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. అవసరమైతే కన్సెన్సస్ తీసుకురావడానికి. ఇప్పుడు ఏ చట్టానికి ఏ దేనికి కూడా 100% అప్రూవల్ మనకి ఎప్పుడు రాదు. దేశానికి స్వతంత్రం కావాలన్న విషయంలో కూడా వద్దనే వాళ్ళు ఆ రోజుల్లో ఉండేవారు. మన బ్రిటిష్ వాళ్ళతో ఉంటే నయం అనుకునే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు, చాలా పెద్దవాళ్ళు. అయితే వాళ్ళ గురించి 10% వ్యతిరేకించిన నేను గమనించేది ఏంటంటే ముస్లిమ్స్లోను హిందువుల్లో కూడా 10% ఆహార హక్కు గురించానో లేకపోతే ఇంకోటనో లేకపోతే అలా ఎందుకు వదిలిపెడతామనో ఇలా ఆర్గ్యుమెంట్ చెప్పి 2 సైడ్స్ ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి యాక్ట్ తెచ్చేస్తే బెటర్ అని నేను ముందర దీని పేరు మీద మనుషులు చంపుకోవడం ఎందుకంటే చాలా ప్రతిసారి విద్వేషాన్ని చంపుకోవడం చూడలేకపోతున్నాం. అది నా బాధ. అంతేలేండి, ఎందుకంటే దీని మీద స్ట్రిక్ట్ చట్టాలు వస్తేనే ఈ క్యాటిల్ స్మగ్లింగ్ కూడా ఆగుతుంది. క్యాటిల్ స్మగ్లింగ్ లేదంటే కొందరు విజిలాంటీలు కూడా బయలుదేరారు ఆవులను ప్రొటెక్ట్ చేస్తామంటే. రీసెంట్గా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఒక ముస్లిం జడ్జి ఆవుల్ని కాపాడినందుకు యావజ్జీవ కారాగార శిక్ష 14 మందికి వేసేసింది. ఆవులు కాపాడినందుకంటే వాళ్ళు పోయి స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళతో వీళ్ళు ఫైట్ చేసి ఆపారు. యావజ్జీవ కారాగార శిక్షణ చేసింది వాళ్ళకి. నేను డిబేట్లో ఉన్నానండి. డిబేట్లో ఉన్నప్పుడు అవతల మనిషి ఏమన్నా అంటే మీరు చెప్పే చట్టంలో మనుషులను చంపేటువంటిది ప్రజలే వెళ్ళి చంపే హక్కు ఇవ్వాలి అన్నాడు. ఇంకేం ప్రభుత్వాలే ఉండి చేసి దింపేసేయాలి అలాంటి వాళ్ళందరూ తుపాకులు పట్టుకు బయలుదేరితే అది తట్టుకోలేక చేస్తున్నాము. అలా ఇలా కుదురుతుందండి. మనుషులను చంపే హక్కు ఎవరికి ఇవ్వలేము. స్పాట్ లించింగ్ అనేది రైట్ ఎప్పటికీ కాదు అని నేను చెప్పాను. మనకి చాలా జరిగినాయి. ఆర్యన్ మిశ్రా అనే కుర్రాన్ని 25 కిలోమీటర్స్ వెంటాడి చంపారు గన్స్ కాల్చి. తర్వాత అతని దాంట్లో ఏమీ లేదు. అతను బ్రాహ్మణుని తెలిసిన తర్వాత మేము అనుకోలేదు సారీ చెప్పారు. ఆ ఒక్క సంఘటనలో సారీ చెప్పారు. సుమారుగా 70-80 మంది చచ్చిపోయారు ఈ 15 సంవత్సరాల్లో. ఇంక మధ్యయుగాల నుంచి లెక్కేస్తే ఈ ఆవు అనేది ఎన్నిసార్లు మన ఉద్రిక్తల కారణమైన అంతు లేదు. ఏమైనప్పటికీ హిందువులు కోరుకుంటున్నారు, ముస్లింల్లో ప్రధానమైన సెక్షన్ దానికి అనుకూలంగా ఉన్నారు. కోరుకుంటే మంచిదే, ఖచ్చితంగా చేసేస్తే అయిపోతుంది. ఈ విషయానికి మతోన్మాదులు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఇష్యూ కావాలి. మతోన్మాదులు అన్ని సైట్లు ఉన్నారండి, 2 పక్కల
రెండు రెండు పక్కల పక్కల చెప్తాను నేను, రెండు పక్కల రెండు పక్కల వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ చేతిలో ఇష్యూ వెళ్ళిపోవడం మనకి పోతే ఇష్టం. ఇటు సైడ్ నా లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్నారు ఇంకా డేంజరస్ మతోన్మాదులు. మళ్ళీ వాళ్ళు మతాన్ని నమ్మరు, అది ప్రాబ్లం. తప్పనిసరిగా రమణమూర్తి గారు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో ప్రేక్షకులు, అది భక్తి శంక్లో మన విజయ విహారం రమణమూర్తి గారితో ఇంటర్వ్యూ. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా మరోసారి సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు మన ఛానల్ గురించి చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ భాస్కర్ రాజు.